ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్, చాలా సంతోషం. మరి అనుకోని రీతిగా ఇక్కడ కోటాను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మా ప్లాన్ ప్రకారం ఈరోజు మరి ఊళ్ళు పెట్టాలి, కానీ అక్కడ కోటం ఏర్పాటు చేయబడిందని, కుటుంబ ప్రార్థన జరుగుతుందని మేము తెలుసుకుని మరి అక్కడ మనం ఎదురుగా పెడితే బాగోదన్న ఉద్దేశంతో మరి ఇక్కడ మేము యాక్చువల్లీ ఆ బజార్లో పెడదాం అనుకున్నాం. కానీ అనుకోని రీతిగా మరి అక్కడ పరిస్థితులు అనుకూలించలేదు. కాబట్టి మరి ఇక్కడికి వచ్చి మేము అడిగినప్పుడు సహోదరుడు ముత్తయ్య కుమారుడు మరి కరెంట్ని ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. దివాకర, దేవుడు దీవించిన గాక. మరి అనుకోని రీతిగా మేము ఇక్కడ అనుకోలేదు ఇక్కడ పెడదామని, కానీ దేవుడు ఈ విధంగా ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. అయితే నేను ముందుకు వెళ్ళడానికి ముందుగా నేను కొన్ని విషయాలు చెప్తాను. అదేంటంటే ఈ కూడికలు మేము ఎందుకు పెడుతున్నాము అని చెప్పానంటే, ఎవరైతే రక్షణ పొందలేదో, ఇంకా క్రీస్తుని అంగీకరించలేదో వారిని క్రీస్తులోకి రప్పించడం కోసం క్రీస్తులోకి రప్పించడం కోసము ఆ ఉద్దేశంతో ఈ కోటాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. అలాగే రెండో ఉద్దేశం ఏమిటి అని చెప్పంటే, ఎవరైతే మరి క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా మరి నామకార్థంగా ఏదో చర్చికి వెళ్తున్నాం వస్తున్నాం అని చెప్పి మరి దేవుణ్ణి సీరియస్గా తీసుకోలేదో వాళ్ళని ఇంకా లోతైనటువంటి అనుభవంలోకి తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో కూడా ఈ కోటాలు ఏర్పాటు చేస్తున్నాం. మరి ప్రతి వీధిలో కూడా, ఎందుకంటే మాది చిన్న సంఘం, పెద్ద పెద్ద సభలు పెట్టి మరి ఊళ్ళో ప్రజలందరినీ ఒక చోటకి తీసుకెళ్ళగలిగేటువంటి కెపాసిటీ దేవుడు మాకు ఇంకా ఇవ్వలేదు, భవిష్యత్తులో ఇస్తాడు. ఆమేన్. సో కాబట్టి మేమేం చేస్తున్నామంటే, ప్రజలందరినీ మా దగ్గర తెచ్చుకోకుండా మేమే ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. ఆమేన్. ప్రజల వద్దకే పాలన. సో కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగా మేము ప్రతి వీధిలో కూడా మరి చిన్న సౌండ్ సిస్టమ్ దేవుడు ఇచ్చాడు, మాకు ఇచ్చిందే. సో అందులో మరి సహోదరులు కష్టపడి మరి ప్రతి వారం కూడా మరి సంఘ బిడ్డలు వాళ్ళు కష్టపడి మరి సౌండ్ సిస్టమ్ అంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఆ విధంగా ఒక సపోర్టింగ్ స్టాఫ్ ఉండటాన్ని బట్టి మరి మేము కోటాలు ఏ విధంగా పెట్టగలుగుతున్నాం చిన్న స్థాయిలో. కాబట్టి మేము ఒక్కొక్క వీధిని టార్గెట్ చేస్తూ వెళ్తున్నాం. ఒక్కొక్క వీధిలో మరి సువార్త వినిపించాలి, దేవుని యొక్క వాక్యం వినిపించాలి అన్న ఉద్దేశంతో మేము ముందుకు వస్తా ఉన్నాం. ఎందుకు అనంటే, మేము ఎందుకు కూడికలు ఏర్పాటు చేస్తున్నాం అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే, ఒకటి రక్షణ లేని వారికి రక్షణ రావడం కోసము, రెండవది లోతైనటువంటి అనుభవంలో లేని వాళ్ళని లోతైన అనుభవంలోకి తీసుకెళ్ళడం కోసము. అలాగే మేము ఈ కోటాలు పెడుతున్నప్పుడు చాలా మందికి చాలా అనుమానాలు రావచ్చు. అదేంటి అని అంటే, ప్రథమంగా వచ్చే అనుమానం ఏంటి అని చెప్పానంటే, వీళ్ళు వాళ్ళ సంఘస్థుల దగ్గరికి వెళ్లకుండా వేరే సంఘస్థుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అంటే, దాని వెనకాల ఏదో అజెండా ఉంది వీళ్ళకి. ఆ అజెండా ఏంటి అని అంటే, మా ఇంకొక సంఘం నుంచి వీళ్ళ సంఘంలోకి లాక్కోవాలనుకుంటున్నారు అని చెప్పి ఒక ఆలోచన సాధారణంగా వస్తుంది ఎవరికైనా. ఓకే, రాకపోతే మంచిది, ఒకవేళ వస్తే దానికి నేను క్లారిటీ ఇస్తున్నాను. ఆమేన్. అదేంటి అని అంటే, మేము ఒక సంఘం నుంచి మా సంఘానికి లాక్కోవడం కోసం ఈ కోటాలు అసలు పెట్టట్లేదు. ఆమేన్. మేము చెబుతున్నది కూడా ఏమిటి అంటే, మీ సంఘానికి వెళ్ళండి అని చెబుతాం తప్ప మా సంఘానికి రమ్మని మేము చెప్పం. మీ సంఘానికి వెళ్ళండి కానీ క్రీస్తులోకి వెళ్ళమని చెప్తున్నాం. హల్లెలూయా. సో మీ సంఘంలోని వాక్యం వినండి కానీ క్రీస్తులో మీరు వేరు పారండి అని చెప్తున్నాం. క్రీస్తులో మీరు ఎదగండి అని చెప్తున్నాం. అలాగే పరిశుద్ధాత్మను పొందుకోండి అని చెప్తున్నాం. మీరు ఎక్కడ ఉన్నా, ఏ సంఘానికి వెళ్తున్నా అది పెద్ద విషయం కాదు. అసలు విషయం ఏంటి అని చెప్పానంటే, నీవు పరిశుద్ధాత్మను పొందుకున్నావా లేదా. నువ్వు సంఘానికి వెళ్ళటం మంచిది, ప్రతి ఆదివారం ప్రార్థనకు వెళ్ళి సహవాసం చేసి ఆరాధించి దేవుని యొక్క వాక్యం వినటం మంచిది. అయితే ఆ ఆరాధన, ఆ వాక్యము నిన్ను క్రీస్తులోనికి తీసుకెళ్ళాల. ఆమేన్. పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోవాలి. సో కాబట్టి దానికోసం మీరు ప్రార్థన చేయండి. అలాగే మీ కుటుంబాల్లో ఇంకా ఎవరైనా రక్షణ పొందని వాళ్ళు ఉన్నారా, వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా వాళ్ళని కూడా రక్షిస్తాడు. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరా, మేము ఏ సంఘం నుంచి కూడా ఎవరిని కూడా మేము మా సంఘంలోకి లాక్కోవడానికి కానీ లేదంటే సంఘాన్ని చేల్చడానికి కానీ మేము ఎలాంటి ప్రయత్నము చేయట్లేదు, చేయాలన్న ఉద్దేశం కూడా మాకు
లేదు. నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, మీరు ఒకవేళ వచ్చినా మా సంఘంలో ఖాళీ లేదు, మాది చిన్న సంఘం. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మేము చెప్పేది ఏంటంటే, మేము ఎందుకు ఈ కూటలు పెడుతున్నామంటే మీ సంఘంలోకి ఇంకా ఎక్కువ మందిని తీసుకురావడం కోసం. ఆమేన్. ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే వాళ్ళందరినీ మీ సంఘంలోకి చేర్చడం కోసమే మేము ఈ కూటలు పెడుతున్నాం తప్ప సంఘంలోకి చేర్చడం కాదు, క్రీస్తులోకి చేర్చడం కోసం. ఆమేన్. కాబట్టి ఆ సంగతి మీరు గమనించి, ఇక్కడ డినామినేషన్ భేదం ఏమీ లేదండి. ఇంకొక అడ్డంకి ఏమిటి ప్రజలకి అని చెప్పానంటే, మాది ఒక సంఘం, వాళ్ళది ఇంకొక సంఘం కాబట్టి వాళ్ళు పెట్టే కోటాలకు మేము వెళ్ళకూడదు అన్నటువంటి ఒక ఆలోచన, సాధారణమైన ఆలోచనలో ఉంటారు. అయితే దానిని ఆ ఆలోచన వాక్యానికి సంబంధించింది కాదు, క్రీస్తు నుంచి వచ్చేది కాదు. ఆ ఆలోచన శత్రువు నుంచి వచ్చేది అది. ఆమేన్. ఎందుకనంటే డినామినేషనల్గా విడిపోవటం అనేది దేవుని యొక్క సంకల్పం కానే కాదు. మనందరం కూడా వేరు వేరు చర్చిలకు వెళ్తాం, అంతేగాని దాని అర్థం వేరు వేరు చర్చిలకు వెళ్ళినంత మన శత్రువులను కాదు. మనందరం కూడా ఒకే దేవుడిని నమ్ముతున్నాం, ఒక్క బైబిల్ని విశ్వసిస్తున్నాం, కాబట్టి మనందరం సహోదరులమై ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మేము ఈ విధంగా సువార్త చేయడానికి కారణాలు అవి. కాబట్టి మేము ఒకవేళ మీరు ఎక్కడ కూటమి పెట్టినా ఆహ్వానిస్తే మేము వస్తాం. అలాగే మేము ఎక్కడన్నా కూటమి పెట్టినప్పుడు మేము మిమ్మల్ని ఆహ్వానిస్తే మీరు కూడా మా సంఘానికి లేదంటే మా కూటానికి రావటానికి మీరు సంకోచించొద్దు. ఎలాంటి డినామినేషన్ భేదాలు పెట్టుకోవద్దు, మాది బ్యాప్టిస్టు మీదేదో అని చెప్పి అనుకోవద్దు. ఎందుకనంటే మన అందరం కూడా దేవుని బిడ్డలమై ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మన ఆ విధంగా మరి దేవుని యొక్క వాక్యాన్ని విందాం, మరి దేవుని పొందుకుందాం, దేవునిలో బలపడదాం. ఎందుకనంటే ఇక సమయం లేదు, యేసుక్రీస్తు త్వరలో రానున్నాడు. కాబట్టి మనం ఈ విభేదాలన్నింటినీ కూడా పక్కన పెట్టి మనం వాక్యాన్ని హత్తుకోవాల్సిన సమయం ఇది. హల్లెలూయా. అలాగే ఈ సందర్భంగా నేను మీకు ఒక సలహా ఇస్తున్నాను. అదేంటి అంటే, మీ కుటుంబంలో ఎవరైనా సరే రక్షణ పొందని వాళ్ళు ఉంటే, వాళ్ళు రక్షించబడాలని చెప్పి మీరు కోరుకుంటే మాకు చెప్పండి, మేము కూడా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. అలాగే నేనేం చెప్తున్నానంటే, మీరు ముఖ్యంగా మీ కుటుంబంలో రక్షణ పొందని వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయాలి. ఫస్ట్ తల్లి దేవుడిని నమ్ముకుంది, కుమారుడు దేవుడిని నమ్ముకోలా. భర్త దేవుడిని నమ్ముకున్నాడు, కానీ భార్య దేవుడిని నమ్ముకోలేదు. మరి బిడ్డలు దేవుడిని నమ్ముకున్నారు, తల్లిదండ్రులు దేవుడిని నమ్ముకోలేదు. ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. అయితే దేవుని యొక్క వాక్యం నుంచి నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాను. అదేంటి అంటే, కుటుంబంలో ఒక్కళ్ళు రక్షించబడితే చాలు. ఆమేన్. కుటుంబంలో ఒక్కళ్ళు రక్షించబడితే చాలు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఆ ఒక్కరిని బట్టి కుటుంబం మొత్తాన్ని నేను రక్షిస్తానంటున్నాడు ఆయన. నమ్మరా మీరు? ఆమేన్. సో దేవుని యొక్క వాక్యంలో ఒక గొప్ప సూత్రం ఏంటి అంటే, కుటుంబంలో మనం అనిపించవచ్చు, అంటే నా కుటుంబంలో నేను ప్రార్థనకి వెళ్తున్నాను, దేవుడిని నమ్ముకున్నాను, మరి దేవుడికి ఇంతగా నేను ప్రార్థన చేస్తున్నాను, అయినా సరే నా భర్త తాగుతూ ఉన్నాడు, నా కుమారుడు పనికిమాలినుడు అయిపోయాడు, దేవుడిని ఎరగకుండా వాడు సహవాసాలు బట్టి బలాదురుగా తిరుగుతున్నాడు, వాళ్ళు రక్షణ లేకుండా ఉన్నారు, ఎలా పడితే అలా జీవిస్తున్నారు అని బాధపడే వాళ్ళు ఉన్నారు చాలా మంది. అయితే నేను వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి అని అంటే, బాధపడటం కాదు, మీరు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ఆమేన్. దేన్ని పెట్టుకుని ప్రార్థన చేయాలంటే, మీరు వాక్యాన్ని పెట్టుకుని ప్రార్థన చేయాలి. దేన్ని పెట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడు కదులుతాడంటే, ఆయన వాగ్దానాన్ని పెట్టుకుని ప్రార్థన చేస్తే కదులుతాడు. హల్లెలూయా. నీ సొంత మాటలు ఎన్ని చెప్పినా ఆమేన్, దేవుడు కదిలేవాడు కాదు, కానీ దేవుణ్ణి కదిలించేది ఏమిటి అంటే ఆయన మాటను మనం పట్టుకోవాలి. హల్లెలూయా. సో కాబట్టి ఎందుకనంటే ఆయన మాటకి ఆయన అంత విలువ ఇస్తాడు. దేవుడు ఒక్కసారి ఒక మాట ఇచ్చాడా, దాన్ని నువ్వు ఎవరైనా పట్టుకున్నారా? ఆమేన్. ఆ మాట నెరవేర్చకపోతే అది దేవుడికి అవమానం. హల్లెలూయా. మీరు గుర్తించండి, దేవుడు ఒక వాగ్దానం చేశాడనంటే ఆ వాగ్దానాన్ని పట్టుకొని, ఇదిగో నువ్వు వాగ్దానం చేశావు, నాకు ఎందుకేమో దీన్ని అని చెప్పి అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. హల్లెలూయా. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు దేన్ని పట్టుకోవాలంటే వాగ్దానాన్ని పట్టుకోవాలి. సో మన కుటుంబంలో రక్షణ కావాలి అని అంటే, ఇప్పుడు
ఏ వాగ్దానాన్ని మీరు పట్టుకోవాలి అని అంటే పౌలు గారు ఒక మాట అన్నాడు బైబిల్లో. అదేంటి అని అంటే ఆయన అంటున్నాడు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము. ఒక జైలు నాయకుడు వచ్చి అడుగుతున్నాడు. ఆయన చేసినటువంటి సువార్తను విన్నాడు, పౌలు గారు చేసినటువంటి మాటలు విన్నాడు, వాక్యం విన్నాడు. విన్న తర్వాత ఇప్పుడు ఆయన వచ్చి అడుగుతున్నాడు ఏమనంటే, అయ్యా మీరు చెప్పిన మాటలు నాకు అర్థమైనవి, మీరు చెప్పినటువంటి క్రీస్తు నేను చూడగలుగుతున్నాను. అయితే ఇప్పుడు నేను రక్షణ పొందడానికి ఏం చెయ్యాలి అని అడుగుతున్నాడు ఆయన. ఆయన అడిగిన ప్రశ్న ఏంటి? నేను రక్షణ పొందడానికి ఏం చెయ్యాలి అని అడిగాడు. అప్పుడు పౌలు గారు చెప్తున్నాడు, ఆయన అంటున్నాడు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము. ఆమేన్. నువ్వు రక్షణ పొందాలంటే ఏం చేయాలి? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. హల్లెలూయా. చూడండి పౌలు గారు ఏం చెప్తున్నాడు. ఆయన అడిగింది ఆయన ఒక్కడి కోసమే. నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలని చెప్పంటే ఇప్పుడు పౌలు గారు అంటున్నాడు ఆయనతో పాటు ఆయన కుటుంబాన్ని కూడా కలుపుతున్నాడు ఇప్పుడు. ఎందుకంటే అది దేవుని యొక్క వాగ్దానమైనది. అదేంటంటే పౌలు గారు కదా చెప్పింది, దేవుడు ఆడ చెప్పాడు అంటే పౌలు గారి యొక్క ఆలోచన అది దేవుని ఆలోచన అయినది. పౌలు గారు అంటే మనం అనుకోవచ్చు పౌలు గారు ఏదో ఒక ఫ్లోలో చెప్పుంటాడు కదండి. సో కాబట్టి దాన్ని పెట్టుకోమని ఎట్లా అని చెప్పానంటే ఏ భక్తుడు కూడా ఈ బైబిల్లో రాయబడిన ఏ మాట కూడా ఫ్లోలో చెప్పింది కాదు. హల్లెలూయా. ఈ బైబిల్లో ఉన్న ప్రతి మాట కూడా దేవుని యొక్క ఆత్మావేశంలో రాయబడింది. మనుషులు వాళ్ళ సొంత ఇచ్ఛతో మాట్లాడింది కాదు ఇది. పౌలు గారు మాట్లాడుతున్నాడనంటే పౌలు గారు మాట్లాడిన మాట కాదు అది. ఒకవేళ పౌలు గారు సొంత మాట మాట్లాడి ఉంటే ఆ రోజు దీనిలో రాయడు పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. సో దీనిలో రాస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే పౌలు గారు నోటి నుంచి వచ్చినప్పటికీ ఆ మాట దేవుడిది అని అర్థం. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడనంటే పౌలు గారి ద్వారా నీవు విశ్వసిస్తున్నావా, నిన్ను బట్టి నీ విశ్వాసాన్ని బట్టి నీ కుటుంబాన్ని కూడా దేవుడు రక్షిస్తాడు. హల్లెలూయా. కాబట్టి అలాగే పాత నిబంధనలకు వెళితే భూమి అంతటి మీద కూడా నోహు ఒక్కడే నీతిమంతుడిగా ఉన్నాడు. తెలుసు కదా మనకి. భూమి అంతా ప్రజలందరూ కూడా చెడిపోయినారు, వాళ్ళ యొక్క హృదయాలోచన ఎల్లప్పుడూ కూడా చెడ్డదిగా ఉంది. కాబట్టి నేను ఈ భూమికి తీర్పు తీరుస్తాను అని చెప్పి దేవుడు అనుకున్నాడు. అనుకున్నప్పుడు దేవుడికి ప్రజలందరిలో కూడా ఒక్కడే నీతిమంతుడిగా కనబడతా ఉన్నాడు. అతను ఎవరంటే నోహు ఉన్నాడు. నోహు ఒక్కడే నీతిమంతుడిగా కనపడుతున్నాడు అంటే నోహు కుటుంబం కూడా నీతిమంతులు కాదని అర్థం. ఆమేన్. కానీ ఇప్పుడు మీరు చూడండి, నోహు ఒక్కడే రక్షించబడ్డా? ఆ జలప్రళయంలో నోహు ఒక్కడే రక్షించబడ్డా? ఎందుకని? నోహు రక్షించబడటంలో ఆశ్చర్యం లేదు, ఎందుకంటే నోహు నీతిమంతుడు కాబట్టి. కానీ నోహుతో పాటు ఆయన కుటుంబం కూడా రక్షించబడింది. ఆమేన్. ఎందుకు అంటే నోహు దేవుణ్ణి విశ్వసించాడు గనుక, నోహు దేవుణ్ణి నమ్మాడు గనుక ఇప్పుడు దేవుడు ఆయన విశ్వాసాన్ని బట్టి ఆయన కుటుంబాన్ని కూడా రక్షించాడు. అది దేవుని సూత్రమైనది, దేవుని యొక్క విధానమైనది. అది దాన్ని మనం పట్టుకుంటే ఆమేన్. నీ భర్త కోసం, నీ భర్త మార్పు కోసం నువ్వు ప్రార్థన చేసావా, దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడు. ఆమేన్. దాన్ని పట్టుకొని దాన్ని అర్థం చేసుకొని నీ కుమారుడు మార్పు కోసం, రక్షణ కోసం నువ్వు ప్రార్థన చేసావా, దేవుడు నీ కుమారుడు రక్షిస్తాడు. హల్లెలూయా. అలాగే రాహాబు అనే వేశ్య ఉన్నది. ఆమె జీవితం సరిగా లేదు, కానీ ఆమె దేవుని యొక్క ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలో నుంచి వచ్చినటువంటి దూతలు, వేగుల వారిని ఆమె చేర్చుకుంది. ఎందుకు చేర్చుకుంది అనంటే పౌలు గారు ఏం గురించి మాట్లాడతా కొత్త నిబంధనలో ఆయన ఏమంటున్నాడంటే రాహాబు విశ్వాసం వలన వేగుల వారిని చేర్చుకుంది అన్నాడు ఆయన. ఆమేన్. ఇంకా బైబిల్లో ఏం రాయబడిందంటే ఆమె ఆ వేగుల వారితో ఏం మాట్లాడుతా ఉంది అని చెప్పానంటే అంటుంది, మీ దేవుని యొక్క కార్యాలు, భయంకరమైనటువంటి కార్యాలు, ఐగుప్తు దేశంలో నుంచి ఏ విధంగా మిమ్మల్ని రప్పించాడో, ఏ విధంగా తెగులు తీసుకొచ్చాడో, ఏ విధంగా ఐగుప్తుల్ని ఆయన గడగడ వణికించాడో, ఇవన్నీ కూడా మేము చూసినప్పుడు, అలాగే ఏ విధంగా ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడో, ఇవన్నీ మేము విన్నప్పుడు మా హృదయాలు, మా దేశంలో ఉన్నటువంటి పురుషుల హృదయాలు కరిగిపోతా ఉన్నాయి అన్నదామె. ఆమేన్.
అంత మాత్రమే కాదు, ఆమె ఏమంటుందంటే మీ దేవుడు నిజమైన దేవుడు అంటుంది. హల్లెలూయా. అంటే ఈ విషయాలన్నీ విన్నప్పుడు, దేవుడు చేసినటువంటి ఈ కార్యాలన్నీ విన్నప్పుడు, రాహాబు వేసి అయినప్పటికీ, ఆమె జీవితము సరిగా లేనప్పటికీ ఆమె దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నది. ఆమేన్. ఇప్పుడు ఆ విశ్వాసాన్ని బట్టి ఇప్పుడు ఆమె మాత్రమే రక్షించబడాల. కానీ ఆ వేగుల వారితో ఆయన చెప్తా ఉంది, అయ్యా ఇదిగో నా కుటుంబాన్ని మీరు వచ్చినప్పుడు, ఈ పట్టణాన్ని ముట్టడి వేసినప్పుడు ఈ పట్టణాన్ని దేవుడు ఖచ్చితంగా మీకు అప్పచెప్తాడు. చూడండి ఎంత విశ్వాసం మాట్లాడుతుందో. అప్పచెప్తాడు. కాబట్టి ఆ సమయంలో మీరు అందరినీ నాశనం చేస్తారు కదా, ఆ సమయంలో నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాను అన్నాను. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు ఏమనాలా? సహాయం చేసింది నువ్వు, ఆమేన్, మా దేవుడిని నమ్మింది నువ్వు, నిన్ను మాత్రం రక్షిస్తాం కానీ నీ కుటుంబాన్ని ఎందుకు రక్షిస్తావు అల్లా. ఆమేన్. వాళ్ళు ఏమన్నారంటే, నీ తల్లిదండ్రులు, నీ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ, నీకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా నువ్వు ఆ ఇంట్లో పెట్టుకో. మేము వచ్చినప్పుడు ఇదిగో ఆ ఇంటికి ఒక ఎర్రని దారాన్ని కట్టుకో. ఈ ఎర్రని దారం కట్టబడినటువంటి ఈ ఇంటిలో ఉన్నటువంటి నీకు సంబంధించిన ఎవరైనా సరే, ఆమేన్, వాళ్ళని మేము రక్షిస్తాము, వాళ్ళని మేము చంపము అని చెప్పి వాళ్ళు మాట ఇచ్చి వెళ్ళారు. వెళ్ళి ఇదే మాట యెహోషువకు చెప్పారు, వాళ్ళ నాయకుడికి చెప్పారు. వాళ్ళ నాయకుడు ఏమన్నారు? యాక్చువల్గా, అరే బుద్ధి ఉందా లేదా మీకు, నన్ను అడగాలి కదా, నన్ను అడగకుండా ఎందుకురా మీరు మాటలు ఇచ్చారని చెప్పి అన్నాడా? అలా ఆయన ఏమన్నాడంటే, ఆ వేగుల వారు చెప్పింది ఆయన ఓకే అన్నాడు అన్నాడు. ఆమేన్. సో కాబట్టి ఆ యెరికో పట్టణాన్ని వాళ్ళు నాశనం చేయడానికి వచ్చినప్పుడు, దేవుడు వాళ్ళకి అప్పగించినప్పుడు, ఆ గోడ అంతా కూడా, ఆ యెరికో గోడ అంతా కూడా పడుతూ వచ్చింది. చివరికి ఆ రాహాబు వేసి, ఆ రాహాబు యొక్క ఇల్లు ఎక్కడైతే ఉందో అక్కడ పడకుండా ఆగిపోయింది అది. అప్పుడు ఆ ఇంట్లో రాహాబుతో పాటు ఆమె కుటుంబం అంతా కూడా రక్షించబడింది. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మీ కుటుంబంలో త్రాగుబోతులు ఉన్నారా? మీ కుటుంబంలో తిరుగుబోతులు ఉన్నారా? మీ కుటుంబంలో రక్షణ కావాలా? నువ్వు మాత్రమే దేవుడిని నమ్మావా? చాలు, నువ్వు ప్రార్థన చేయి, దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబం అంతటినీ కూడా రక్షిస్తాడు. ఆమేన్. సో రక్షణ అనేది ఎవరి కోసం అని అంటే, కుటుంబం అంతటికి, ఒక్కొక్కరికి కాదండి, కుటుంబం అంతటికి రక్షణ. ఆమేన్. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు పస్కా బలి పశువును వధించారు. పస్కా బలి పశువు అంటే ఎవరు? యేసు ప్రభు. హల్లెలూయా. సో ఆ బలి పశువును వధించినప్పుడు వాళ్ళు ఏమన్నా చెప్పాడు, మోషే ఏం చెప్పాడంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క గొర్రెపిల్లని తీసుకోమని చెప్పలా. మీరు గమనించండి. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క గొర్రెపిల్లని కాదు, కుటుంబానికి ఒక గొర్రెపిల్లని తీసుకోండి. హల్లెలూయా. కుటుంబం మొత్తానికి గొర్రెపిల్ల. అలాగే యేసుక్రీస్తు రక్షణ కూడా నీ కుటుంబం మొత్తానికి. ఆమేన్. నువ్వు ఒక్కదాన్ని విశ్వసించావా, నిన్ను బట్టి నీ కుటుంబం మొత్తాన్ని కూడా దేవుడు రక్షిస్తాడు. కాబట్టి ఈ సూత్రం ఏదో పైపైన ఉన్నది కాదు, ఆ విధానం దేవుని విధానము, ఆది నుంచి కూడా దేవుని విధానమైనది. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మీరు ఎవరైనా సరే మీ ఇంట్లో రక్షణ కావాలని చెప్పంటే, మీరు ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి, దేవుడిని అడగండి. ఖచ్చితంగా మీ విశ్వాసాన్ని బట్టి మీరు నమ్మండి. ఏమనంటే, నన్ను దేవుడు రక్షించాడు. నువ్వు రక్షణ పొందుకున్నావు. ఎలా రక్షించాడు దేవుడు నిన్ను? విశ్వాసాన్ని బట్టి. ఆమేన్. నిన్ను ఎలా రక్షించాడు? విశ్వాసాన్ని బట్టే రక్షించాడు. అలాగే నీ కుటుంబం కొరకు నువ్వు విశ్వసించినప్పుడు నీ కుటుంబాన్ని కూడా దేవుడు రక్షిస్తాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనం అందరం కూడా ఆ విధంగా కుటుంబాలుగా మనం ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేసి దేవుని అడుగుతామో రక్షణ కోసం, మన కుటుంబం అంతా కూడా రక్షణ పొందుతుంది. దేవుడు రక్షించగల సమర్థుడై ఉన్నాడు. మీరు అనుకోవచ్చు, మా ఆయన గజ తాగుబోతండి, ఆమేన్, మా ఆయన తాగినట్టుగా ఇంకెవడు కూడా తాగట్లేదు ఈ చింతపల్లిలో, ఆమేన్, సో అట్లాంటి వాడు మారటం అసాధ్యం అని చెప్పి అనుకోవచ్చు. అటువంటి వాడు కూడా మార్చగల దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఇంకా ఎంతో ఘోరమైన స్థితిలో ఉన్న వాళ్ళని మార్చిన చరిత్ర, ట్రాక్ రికార్డ్ మన దేవుడికి ఉంది. ఆమేన్. కాబట్టి మీరు చేయవలసిందల్లా నమ్మటమే. ఆమేన్. నమ్మిన వారికి సమస్తము సాధ్యమే, నమ్మువానికి సమస్తము
సాధ్యమే అని చెప్పి అంటున్నాడు. ఆయన వచ్చాడు ఇక్కడ, అయ్యా నీకు నీకు చేతనైతే నాకు నన్ను బాగు చేయి, లేదంటే నా కుమారుడిని బాగు చేయమంటే ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, నీకు నమ్మటం చేత అవుద్దా, నేను బాగు చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. నమ్ముట నీ వలన అయితే, ఆయన ఏమంటున్నాడు, నీ వలన ఏమనైతే చెయ్యి అంటే, ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, నీ వల్ల నమ్మటం నీ వల్ల అవుద్దా అంటున్నాడు. ఆమేన్. సో కాబట్టి దేవుడికి సమస్తము సాధ్యమే. ఎప్పుడనంటే నువ్వు నమ్మినప్పుడు. హల్లెలూయా. కాబట్టి విశ్వాసం అనేది ప్రాముఖ్యమైనది. దేవుణ్ణి మనము నమ్మాలా. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదర సోదరులు, ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్దాం. ఈ రాత్రికాల సమయంలో చిన్న అంశాన్ని నేను తీసుకున్నాను. చదువుకున్న వాక్య భాగం నుంచి నా అంశం ఏంటంటే, దేవుడు ఉన్నాడు అన్న నిశ్చయత కలిగి ఉండు. ఆమేన్. దేవుడు ఉన్నాడు అని నిశ్చయత నువ్వు కలిగి ఉండాల. ఆమేన్. సో ఎలా కలిగి ఉంటాం దేవుడిని నిశ్చయత అన్నది ఈరోజు మనము చూడాలి. ఇప్పుడు మనం చదువుకున్నాం. ఇక్కడ సమస్య ఏంటి, ఇక్కడ ఏంటి మన కథ అంటే, ఆహాబు అనేటువంటి రాజు ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలిస్తున్న రోజులవి. ఆ ఆహాబు అనేటువంటి రాజు దేవుణ్ణి విశ్వసించేవాడు కాదు, దేవుణ్ణి తన హృదయమంతటితో వెంబడించేవాడు కాదు. దానివల్ల ఆహాబు ఏం చేశాడంటే, ఒక అవిశ్వాసిని పెళ్లి చేసుకున్నాడు. అవిశ్వాసం ఎవరంటే యెజెబెల్ అయినది. సో యెజెబెల్ని పెళ్లి చేసుకున్నాడు. యాక్చువల్గా నిజానికి ఇశ్రాయేలు ప్రజలు ఇశ్రాయేలునే పెళ్లి చేసుకోవాలి, అనగా విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి, క్రైస్తవులు క్రైస్తవులనే పెళ్లి చేసుకోవాలి. కానీ ఈ ఆహాబు ఏం చేశాడంటే, అతను తప్పు చేశాడు. ఎందుకంటే అతను ఒక అవిశ్వాసిని పెళ్లి చేసుకున్నాడు. యెజెబెల్ యొక్క తండ్రి ఎవరంటే ఒక పూజారి. ఓకే, అతను ఒక అంతకుడు అని చెప్పి ప్రవక్తున్నాడు. అలాగే అతను ఒక పూజారి, వేరే విగ్రహాలని లేదంటే వేరే మతాన్ని ఆచరించేటువంటి వ్యక్తి, ఇశ్రాయేలు మతాన్ని ఆచరించే వ్యక్తి కాదు. కానీ ఆహాబు ఇశ్రాయేలీయుడు అయినాడు, యెజెబెలు అన్యురాలు అయినది. సో ఆహాబు ఇశ్రాయేలీయుడు కాబట్టి ఇశ్రాయేలుని చేసుకోవాలి. కానీ అతడు తప్పు చేశాడు. తప్పు చేసి యెజెబెల్ని అతను పెళ్లి చేసుకున్నాడు. సో కాబట్టి దానివల్ల ఏమైంది అని అంటే, దేవుని కోపం రగులుకున్నది. రగులుకొని ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఏలియాని పిలిచి, ఏలియా నువ్వు వెళ్ళి ఆహాబుకు చెప్పు, ఇదిగో 3.5 సంవత్సరాలు నేను వర్షాన్ని కురిపించను, మంచు కూడా పడదు, ఇదిగో కరువు రాబోతుందని చెప్పు. మరలా నేను వచ్చి ప్రార్థన చేసేంత వరకు వర్షం పడదని చెప్పు. హల్లెలూయా. ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పానంటే, ఆహాబు తప్పు చేయటం వల్ల, పాపం చేయటం వల్ల అటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఇక్కడ ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. మనం ఎప్పుడైనా సరే మనం తప్పులు చేయటం సహజం, పాపం చేయటము సహజం. అయితే నీవు మరలా దేవుని దగ్గరికి రావాలి అంటే నువ్వేం చేయాలంటే, నువ్వు ఎక్కడైతే తప్పు చేసావో, నువ్వు ఏ విషయంలో అయితే తప్పు చేసావో ఆ విషయాన్ని నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి. ఎందుకు అనంటే, నీవు ఎక్కడ తప్పు చేసావో అక్కడే దేవుడు ఆగిపోయి ఉంటాడు. ఆమేన్. నువ్వు 10 రోజుల కిందట ఒక తప్పు చేసావు, తప్పు చేసిన వెంటనే దేవుడికి నీతోటి రాడు, దేవుడు నీతో ఉండడు. సో దేవుడు నీతో మళ్ళా రావాలి అంటే, దేవుడు నీకు తోడుగా ఉండాలి అంటే నువ్వేం చేయాలంటే, 10 రోజుల క్రితం నువ్వు ఏదైతే తప్పు చేయటం వల్ల దేవుడు దూరంగా ఆగిపోయాడో మళ్ళా నువ్వు అక్కడికి వెళ్ళాలా. హల్లెలూయా. నువ్వు ఏ తప్పు అయితే చేసావో అక్కడ నువ్వు మొదలు పెట్టాలా. మొదలుపెట్టి, తండ్రి నేను తప్పు చేశాను, నీ దృష్టికి నేను పాపం చేశాను కనుక నాతో పాటు రా ప్రభు అని చెప్పి దేవుడిని అడిగితే మళ్ళా దేవుడు క్షమించి అక్కడి నుంచి మళ్ళీ నీతో పాటు వస్తాడు ఆయన. అంటే దేవుని యొక్క విధానం ఏమిటి అంటే, మనం ఎప్పుడైతే తప్పు చేస్తామో ఇక దేవుడు మనతో రాడు. మనం ఎప్పుడైతే పాపం చేస్తామో దేవుడు మనతో ఉండడు. ఎందుకంటే పాపంతో ఆయన ఎప్పుడు కూడా కలిసి నడవడు. ఆమేన్. సో కాబట్టి దేవుణ్ణి మనతో ఎల్లప్పుడూ ఉంచుకోవాలి అంటే, దేవుని యొక్క మరి సన్నిధి మనతో ఎల్లప్పుడూ ఉండాలి అంటే మనం చేయవలసింది ఏమిటి అంటే, నువ్వు ఎక్కడైతే దేవునికి వ్యతిరేకంగా పాపం చేసావో, నువ్వు ఏ విషయం అయితే తప్పిపోయావో ఆ విషయాన్ని నువ్వు వెళ్ళి మళ్ళా సరి చేసుకోవాలి. ఆమేన్. సరి చేసుకుని దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా నేను క్షమించి నీతో పాటు వచ్చే దేవుడు అన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈ ఆహాబు ఆ విధంగా తన తప్పుని సరి చేసుకోవాల్సింది పోయి ఏలియా ప్రవక్త వెళ్ళి చెప్పినా కూడా ఆహాబు లోబడలేదు.
దేవుని మాటకు అతను విలువ లేదు, తన తప్పుని సరిదిద్దుకోలేదు. కాబట్టి దేవుడు ఇప్పుడు ఆ భూమి మీదకి శాపాన్ని తీసుకొస్తా ఉన్నాడు, కరువుని తీసుకొస్తా ఉన్నాడు. అయితే ఈ కరువు వలన ఇప్పుడు ఒక కుటుంబాన్ని మనం చూస్తున్నాం. ఆ కరువులో ఆ కుటుంబం ఏంటి అంటే ఒక తల్లి, ఒక కుమారుడు. సో ఈ తల్లి ఒక విధవరాలు, తన భర్త చనిపోయినాడు. అయితే ఈ విధవరాలు మంచి భక్తిపరురాలు. ఈ విధవరాలు దేవుణ్ణి నమ్మేది, దేవుని యందు నమ్మకంగా జీవిస్తూ ఉంది. ఆమె తన జీవితాన్ని దేవుని యొక్క వాక్యం ప్రకారంగా కట్టుకుంటా ఉంది. ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉంది, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తా ఉంది, చక్కగా జీవిస్తూ ఉంది. ఆమె ప్రతిరోజు కూడా దేవునితో నడుస్తూ ఉంది. అయినా సరే ఆమెకు కూడా కరువు వచ్చింది. హల్లెలూయా. అంటే మనం చక్కగా జీవించినంత మాత్రాన, మనం మంచిగా ప్రవర్తించినంత మాత్రాన కష్టాలు రావని దేవుడు చెప్పట్లేదు. ఆమేన్. సో ఆ విధవరాలు ఎలాంటి తప్పు చేయలేదు, అయినా సరే ఆమె కూడా కరువు వచ్చింది. కరువు వల్ల ఆమె కూడా ఇబ్బంది పడతా ఉంది. దానికి కారణం ఏంటి అంటే, సౌరి సౌలరా, దేవుణ్ణి వెంబడించే వారికి ఇంకా ఎక్కువ శ్రమలు వస్తాయని బైబిల్ తెలియజేస్తా ఉంది. ఆమేన్. జనరల్గా మన యొక్క కాన్సెప్షన్ ఎలా ఉంటుంది, మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, నేను ఎంత ఎక్కువగా భక్తి చేస్తే అంత ఎక్కువగా నాకు సుఖాలు వస్తాయి, నేను ఎంత ఎక్కువగా భక్తి చేస్తే అంత ఎక్కువగా దేవుడు నన్ను ప్రేమిస్తాడు, అసలు నన్ను కష్టమే పడనేడు ఆ దేవుడు అని చెప్పి మనం ఆలోచన చేస్తాం. కానీ దేవుని యొక్క విధానం అది కాదు. దేవుడు ఏమేమి వాగ్దానం చేస్తాడో తెలుసా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను వెంబడించాలనుకుంటున్నావా, నా మాట ప్రకారం జీవించాలనుకుంటున్నావా, మంచిది. అయితే నీకు కష్టాలు వస్తాయి, నీకు బాధలు వస్తాయి, నీకు శ్రమలు ఇరుకులు వస్తాయి. అయితే ప్రభువా మరి నిన్ను మరి పూజించడం వల్ల ఏంటి నాకు ఉపయోగం ఏంటి అని చెప్పానంటే, అప్పుడు దేవుడు అంటున్నాడు, వాటన్నిటి నుంచి నేను నిన్ను తప్పిస్తా. హల్లెలూయా. ఏంటి? శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కానీ నేను నీకు ఒకటి భరోసా ఇస్తున్నా, నేను నీకు ఒకటి వాగ్దానం చేస్తున్నా. అదేంటంటే, అది ఎంత శ్రమ అయినా సరే, అది ఎంత ఇరుకైనా సరే, అది ఎంత బాధ అయినా సరే, నువ్వు గనక నాకు నమ్మకంగా ఉంటే, ఆమేన్, నువ్వు గనక నన్ను నమ్మితే, చివరి వరకు నువ్వు నిలబెడితే, ఆ కష్టం నుంచి నేను నీకు తప్పిస్తాను. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనకి కష్టం వచ్చినా బాధ వచ్చినా ఉనికిపోకూడదు, పక్కకు తొలగకూడదు, దేవుని మీద నుంచి మన విశ్వాసాన్ని తీసేయకూడదు. ఇప్పుడు మనము ఆ కష్టాల నుంచి బాధల నుంచి మనం మేలు పొందుకోవాలంటే, దేవుడు మనకు సహాయం చేయాలంటే, మనం ఏం చేయాలంటే చివరి వరకు కూడా దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఆమేన్. సో దేవుని మాట మీద మనము విశ్వాసం ఉంచాలా. ఏంటి అంటే, కష్టం వచ్చినా సరే దేవుడు నాకున్నాడు, బాధ వచ్చినా సరే దేవుడు నాకున్నాడు, అప్పులు అయినా సరే దేవుడు నాకు ఉన్నాడు, ఈ అప్పుల నుంచి దేవుడు నన్ను బయటపెడేస్తాడు, ఈ కష్టాల నుంచి దేవుడు నన్ను బయటపెడేస్తాడని విశ్వాసం నువ్వు కలిగి ఉండాలా. ఆమేన్. కాబట్టి దేవుడు ఇప్పుడు ఏం చేస్తా ఉంటాడంటే, తనను నమ్మిన వారిని ఎల్లప్పుడూ కూడా ఆయన పరీక్షించాలనుకుంటాడంట. అందుకోసమే మనకి కష్టాలు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మనకి చాలా బాధ వస్తుంది, చాలా ఇరుకు వస్తుంది. ఎంతకంటే మనం అసలు ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తున్నా కానీ పరిస్థితులు ఎలాంటి మార్పు ఉండదు. ఒకరోజు చేస్తాం ప్రార్థన, 2 రోజులు చేస్తాం, ఎలాంటి మార్పు ఉండదు, 3 రోజులు చేస్తాం, ఎలాంటి మార్పు ఉండదు. ఎలా ఉంటుందంటే నిశ్శబ్దంగా ఉంటుంది అంతా, ఎలాంటి చడి చప్పుడు ఉండదు, ఎలాంటి మార్పు ఉండదు మన జీవితంలో. ఆ పరిస్థితులు ఎలాంటి మార్పు రాదు, పోగా ఇంకా వరస్ట్ అవుతూ ఉంటది ఆ సిచ్యువేషన్, నీకున్న కష్టం ఇంకా ఎక్కువ అవుతూ ఉంటది. ఆమేన్. సో అలాంటప్పుడు మనం ఏమనుకుంటామంటే, దేవుడు అసలు నా ప్రార్థన వింటున్నాడో లేదో, దేవుడు అసలు ఉన్నాడో లేదో అనుకుంటాం. కానీ ఆ సమయంలో దేవుడు ఎందుకు మాట్లాడట్లేదంటే, దేవుడు నిన్ను పరీక్షించాలనుకుంటున్నాడు. ఆమేన్. దేవుడు దూరం నుంచి చూస్తూ ఉంటాడు, ఏం చేస్తాడో వీడు చూద్దామని. ఆమేన్. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ కష్టం వచ్చింది, ఈ కష్టంలో నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు, నువ్వు ఎలా ప్రవర్తిస్తావు, దేవుని పట్ల నువ్వు ఇంకా నమ్మకం ఉంచుతావా లేదా అని దేవుడు ఎల్లప్పుడూ కూడా పరీక్షించాలనుకునే దేవుడు అన్నాడు. హల్లెలూయా. సో అలాగే ఈ విధవరాలు కూడా దేవుడిని నమ్మింది, దేవుని కోసం చక్కగా మంచిగా న్యాయంగా నీతిగా జీవిస్తూ ఉంది. అయినా సరే ఆమెకి కరువు వచ్చింది. కరువు మొదట్లో మరి
తిండి ఎలా తినేవాళ్ళు అంటే రోజుకి 3 పూట్ల తినేవాళ్ళు. కొంతకాలం గడిచింది, వర్షాలు పడట్లా, ఇంకా వేడి ఎక్కువైపోతా ఉంది. ఆమేన్. నీటి ఊట్లన్నీ కూడా ఎండిపోతున్నాయి, నీళ్లు కూడా దొరకలేని పరిస్థితికి వస్తా ఉంది. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, ఈ విధంగా అయితే మన ఇంట్లో బియ్యాన్ని అయిపోతాయి అని చెప్పి పూటకు ఒక్కొక్క పూటే తింటున్నారు రోజుకి తల్లి కొడుకులు. ఆమేన్. ఒక పక్క ప్రార్థన చేస్తా ఉంది, ఒక పక్క ఒక పూట వండుకొని తింటా ఉంది. ఎందుకంటే ఆమెకున్నటువంటి బియ్యము ఈ కరువు పోయేంత వరకు ఆమె తీసుకుని రావాలా. అందుకోసము ఆమె ఏం చేస్తుందంటే ఒక పూట భోజనం అలా కొనాలు చేస్తుంది, ప్రార్థన చేస్తుంది, తింటుంది, ప్రార్థన చేస్తుంది, తింటుంది. ఎలాంటి మార్పు లేదు. ఇంకా ముందుకెళ్ళింది కరువు. ఆమేన్. కరువు ముందుకెళ్ళిన తర్వాత ఇప్పుడు 2 రోజులకు ఒకసారి తింటున్నారంట. అంటే రోజు మధ్య రోజు తింటున్నారు. ఒక ప్రార్థన చేస్తుంది, రోజు మధ్య రోజు తింటున్నారు. ప్రార్థన చేస్తుంది, ప్రభువా నా భర్త నువ్వు తీసుకున్నావు, నా భర్త భక్తిపరుడు, నీ దగ్గర ఉన్నాడు ఆయన, నేను విధవరాల్ని, నాకు ఎలాంటి సపోర్ట్ లేదు, ఈ కరువులో నేను నా కుమారుడు ఇబ్బంది పడుతున్నాం తండ్రి, మమ్మల్ని కరుణించవా ప్రభువా అని చెప్పి ఆమె ఒక పక్క తను చేసినటువంటి పాపాలు ఏమైనా ఉంటే, దోషాలు ఏమైనా ఉంటే వాటిని ఒప్పుకుంటా ఉంది. ఒక పక్క తండ్రి నన్ను క్షమించిన, ఏదైనా తెలియక పాపం చేస్తే, తప్పు చేస్తే, సో కాబట్టి అని చెప్పి ఆమె ఒక పక్క దేవుడికి ప్రార్థన చేస్తా ఉంది, తను సరి చేసుకుంటా ఉంది. ఇంకో పక్క ఆ తిండి అయిపోకుండా, బియ్యం అయిపోకుండా రోజు మర్చి రోజు తింటా ఉంది. అయినా సరే దేవుడు సైలెంట్గా ఉన్నాడు. దేవుడు ఎలాంటి కదలిక లేదు దేవుడి దగ్గర నుంచి. ఆమేన్. ఇంకా కరువు ఎక్కువైంది. ఈసారి వారానికి ఒకసారి తింటుందంట. ఈలోపు కుమారుడు అడుగుతానండి, అమ్మా ఆకలేస్తుందమ్మా, అన్నం పెట్టమ్మా అంటే, అయ్యా మంచినీళ్ళు తాగు. ఆమేన్. ఇదిగో ఒక్కరోజు ఓపిక పట్టినన్న, రేపు పెడతాను నాకు అన్నం. ఆమేన్. 2వ రోజు, అమ్మా ఈరోజు పెడతానన్నావు కదా అంటే, కాదు నాయన ఇంకొక రోజు ఆగు అని చెప్పి ఆ విధంగా ఆమె చూడండి ఎంత బాధ. చూడండి, తన కుమారుడు కళ్ళ ముందు ఆకలితో అల్లాడిపోతా ఉంటే ఆ తల్లికి ఎంత బాధ, ఎంత కష్టం అది. కాబట్టి అటువంటి సమయంలో కూడా ఆమె దేవుని కోసం ఎదురు చూస్తూ ఉంది. హల్లెలూయా. ఆమె విశ్వాసాన్ని కోల్పోలేదు. చివరికి కరువు ఎక్కువైపోయింది. ఇక పిండి అంతా కూడా అయిపోతుంది, బియ్యం అన్నీ అయిపోయినాయి. చివరికి వచ్చింది ఇక ఎలా అంటే ఒక్క పూటే ఉంది భోజనం. ఆమేన్. ఒక్క పూటే భోజనం ఉంది. ఇప్పుడు కూడా ఆమె ప్రార్థన చేస్తా ఉంది, తండ్రి మమ్మల్ని కరుణించు అని చెప్పి ప్రార్థన చేస్తా ఉంది. దేవుడు ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఒక్క పూటకి భోజనం వచ్చేసింది. ఇప్పుడు ఆమె ఆ ఒక్క పూట ఎన్నో రోజుల నుంచి తినలేవాళ్ళు, ఆ రోజు తినాలి, ఆ రోజు తినకపోతే చచ్చిపోతారు. కాబట్టి ఆమె ఏం చేసిందంటే ఆ రొట్టెను వండుకోవడం కోసం మరి మంట పెట్టాలి కదా, మంట పెట్టాలంటే పొలం ఉండాలి, ఆ పొలం ఏరుకోవడానికి బయటికి పోయింది. ఆమేన్. ఒక ప్రార్థన చేస్తా ఉంది, పొలం ఏరుకుంటా ఉంది. ఒక పక్క ప్రార్థన చేస్తా ఉంది, తనకున్నటువంటి పిండిని ఆమె సిద్ధపరిచి బయటికి వెళ్ళింది. బయటికి వెళ్తే కరువు, వేడి గాలులు వేస్తా ఉన్నాయి, నీళ్లు లేవు, అంతా కరువు, ఎడారిలాగా అయిపోయింది అది. ఆ సమయంలో ఒక ఆయన వచ్చాడు, బట్టతల ఆయన. ఆమేన్. వచ్చి ఆమె పొలం ఏరుకుంటే చూశాడు. చూసి ఆమెను అడిగాడు, అమ్మా కొంచెం నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. అలాగనే సరే నీళ్ళే కదా ఇద్దాంలే ఉన్నాయి అని చెప్పి ఆమె లోపలికి వెళ్ళబోతుందేసరికి మళ్ళీ అడిగాడు ఆమెను, అమ్మా అదే చేత్తో ఒక రొట్టెను కూడా తీసుకురా. అసలే కరువులో ఉన్నారు, అసలే ఇబ్బందుల్లో ఉన్నారు, అసలే కష్టంలో ఉంటే, వీళ్ళకే లేక చచ్చిపోతాం అంటే ఇంకొక ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆయన వచ్చి ఆహారం అడుగుతున్నాడు. ఆయన వచ్చి అన్నం పెట్టమ్మా అంటున్నాడు. అనగానే ఇప్పుడు ఇంకా ఆమె చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది, తిరిగింది. అయ్యా ఈ పూట భోజనం మాత్రమే ఉన్నది, ఎన్నో రోజుల నుంచి మేము తినలేదు, ఈ పూట తింటే మాకు ఇంకా అన్నం లేదు, మేము చచ్చిపోవటమే. సో అటువంటి స్థితిలో మేము ఉన్నాం అని చెప్పి, కాబట్టి నేను రొట్టెని ఇవ్వలేనయ్యా, నాకు ఇది పరిస్థితి అని చెప్పంటే, ఇప్పుడు ఆ ఏలియా ఏమంటున్నాడు తినండి, ఆయన అంటున్నాడు, ముందు నాకు ఒక అప్పాన్ని తీసుకురా. హల్లెలూయా. ఏమంటున్నాడు, నువ్వు నీ పరిస్థితి ఎలా ఉన్నా నాకు అనవసరం, ఓకే, నువ్వు ముందు అప్పం చేసి నాకు తీసుకొని రా. ఆమేన్. తీసుకొని వచ్చి నాకు పెట్టు. ఇప్పుడు యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు. హల్లెలూయా. యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు, నీ తొట్టిలో ఉన్న పిండి అయిపోదు,
ఆ బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు, కరువు అయిపోయేంత వరకు, కరువు మళ్ళా వర్షం పడేంత వరకు కూడా ఆ తొట్టులో పిండి అయిపోదు, బుడ్డిలో నూనె అయిపోదని చెప్పి ఏలియా చెప్పినప్పుడు చూడండి, అదే సిచ్యువేషన్ మనం ఉంటే ఎలా ఉంటుందండి? ఆమె అసలే కరువు ప్రాంతం, కరువులో ఉన్నారు, ఎంతో మంది వచ్చి బురుడి మాటలు చెప్తారు. ఆమెన్ బో కోసం ఏదో చెబుతారులే అని చెప్పి భలే చెప్పేవాళ్ళే పోయని చెప్పి అనాలా. ఆమెన్ అంతేనా? కానీ ఆమె దేవుణ్ణి చూస్తూ ఉన్నది. ఆమెకి దేవుని యొక్క బయలుపడటం, దేవుని యొక్క విశ్వాసం ఉంది. ఆమె ప్రార్థనా పూర్వాలు, ఆమె విశ్వాసి కాబట్టి ఆమెకు అర్థమైంది. ఆయన చూడగానే ఏమని అర్థమైందంటే, ఇన్ని రోజులు నేను చేసిన ప్రార్థనలే దేవుడు ఇప్పుడు సమాధానం ఇస్తా ఉన్నాడు. నా దేవుడు వదిలిపెట్టలేదు, నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఇదిగో బుడ్డి ఇంకా పిండి చివరిలోకి వచ్చింది, చివరి రోజు ఇది మాకు. ఈ చివరి రోజు దేవుడు రంగం మీదకి వచ్చాడు కాబట్టి తన సేవకుడిని పంపించాడు నా దగ్గరికి చెప్పనుకున్నాను. హల్లెలూయా. సో కాబట్టి ఆమె దేనికోసం ప్రార్థన చేస్తా ఉందో, దేనికోసం ఎదురు చూస్తా ఉందో, అది ఆమెకి ఎదురుగా కనబడినప్పుడు దాన్ని గుర్తించగలిగింది. దానికి కారణం ఏంటంటే ఆమె దేవుడు ఉన్నాడు, దేవుడు నా ప్రార్థన వింటాడు, దేవుడు నాకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఏదో ఒక రూపంలో అన్న నిశ్చిత కలిగి ఉంది కాబట్టి. హల్లెలూయా. కాబట్టే ఆ రోజు ఏలియా వచ్చినప్పుడు ఆ ఏలియా నిజంగా దేవుని ప్రవక్తను ఆమె గుర్తించింది. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఆమె ఆ విధంగా విశ్వసించింది కాబట్టి దేవుడు ఉన్నాడు అని చెప్పి ఆమె చివరి వరకు వెయిట్ చేసింది. మరణం వరకు వెళ్ళింది ఆమె. ఆ మరణం దగ్గర కూడా ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, అప్పం చేసి నాకు ఇవ్వు, తొట్లో పిండి అయిపోదు, బుడ్లో నూనె అయిపోదనంటే ఆమె దాన్ని నమ్ముతా ఉన్నది. ఆమేన్. సో కాబట్టి ఆ విధంగా నమ్మింది కాబట్టి ఇప్పుడు దేవుడు ఆమెకి సహాయం చేశాడు. సో కాబట్టి ఇప్పటి వరకు దేవుడు సైలెంట్ గా ఉన్నట్టుగా కనబడింది, కానీ చివరి నిమిషంలో దేవుడు రంగం మీదకి వచ్చాడు. హల్లెలూయా. అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని పరీక్షించాలని కోరుకుంటా ఉంటాడు. వీళ్ళు ఎంతగానో నమ్ముతారు, నా మీద ఎంతగా వీళ్ళు ఆనుకుంటారో చూద్దామని చెప్పి ఆయన మనకి కష్టాలను తీసుకొస్తాడు, బాధలు తీసుకొస్తాడు. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. చివరి వరకు మనము మనం నిజంగా దేవుడిని నమ్మితే చివరి వరకు ఉంటాం మనం. ఆమేన్. ఎందుకంటే ఆ భరోసా వేరు, ఆ నమ్మకం వేరు. ఆమేన్. దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా దేవుడు వస్తాడని చెప్పి విశ్వసించిన వాళ్ళకి చివరి నిమిషంలో వచ్చి దేవుడు సహాయం చేసి దేవుడే అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ విధవరాలుకి చివరి నిమిషంలో దేవుడు ఆ ఏలిని పంపించి ఆ విధంగా తొట్టులో పిండి అయిపోకుండా, బుడ్లో నూనె అయిపోకుండా వాళ్ళు ఆ కరువు కాలం అంతా కూడా తృప్తిగా తినగలిగారు. ఎందుకనంటే దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను వదిలిపెట్టడు. ఎందుకంటే నేను ఆయనకి నమ్మకంగా ఉన్నాను, నేను ఏదైనా తప్పు చేస్తే ఆయన్ని ఒప్పుకుంటున్నాను. సో కాబట్టి దేవుడు ఏం చేయమన్నాడు అంతా కూడా ఏం చేశా. కాబట్టి దేవుడు నన్ను ఖచ్చితంగా ఆదుకోవాల్సిందే, దేవుడు ఖచ్చితంగా రంగం మీదకి రావాల్సిందే. చివరి నిమిషంలో అయింది, ఇప్పుడు ఇది ఈ ఒక్కరోజు నాకు ఉంది, నెక్స్ట్ రోజు నేను చచ్చిపోతా. ఆ సమయంలో కూడా ఆమె దేవుడు ఉన్నాడు, దేవుడు వస్తాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు అన్న విశ్వాసాన్ని ఆమె కోల్పోలేదు. కాబట్టి దేవుడు రంగం మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు మనకు కూడా దేవుడు రంగం మీదకి రావాలంటే చివరి నిమిషం వరకు నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచాలా. హల్లెలూయా. యోబుని తీసుకుంటే యోబు పరిస్థితి కూడా అలాగే అయిపోయింది. యోబు మొత్తం ఒకే రోజులో తన ఆస్తి పోయింది, తన బిడ్డలు చనిపోయారు, అంత మాత్రమే కాదు తన ఆరోగ్యం కూడా పాడైపోయింది. కురుపులు వచ్చినాయి, కుక్కలు నాకుతున్నాయి కురుపుల్ని, కంపు కొడతా ఉంది తన శరీరం తను బ్రతికుండగానే తన శరీరం కుళ్ళిపోతుందట, చిల్ల పెంకులు పెట్టి గీక్కుంటున్నాడు. అంత ఘోరమైన స్థితిలోకి ఒక్కసారిగా యోబు నెట్టబడ్డాడు. అయినా సరే ఒక్క మాట కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదు ఆయన. ఆమేన్. తన భార్య స్వయంగా వచ్చి, ఎందుకు నువ్వు ఇంకా దేవుడు అంటున్నావు, నా దేవుడు రక్షిస్తాడు, నా దేవుడు సహాయం చేస్తాడని చెప్పి ఇంత కష్టం వచ్చినా కానీ నువ్వు ఎందుకు దేవుడు అంటున్నావు, ఒక్కసారి నీ దేవుడిని చూసి చచ్చిపోరాదు అని చెప్పి అన్నది. అప్పుడు ఆయన అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడేట్టుగా మాట్లాడు. మూర్ఖురాలు అనలేదు ఆయన, మూర్ఖురాలు వలే మాట్లాడబాకు అని చెప్పి అంటున్నాడు. ఆయన అంటున్నాడు, దేవుడు మేలు చేసినప్పుడు మనం తీసుకున్నాంగా సంతోషంగా, దేవుడి నుంచి కీడు వస్తే తీసుకోలేమా?
వీళ్ళు మాత్రమే తీసుకుంటావా దేవుడి దగ్గర నుంచి? ఈడు వస్తే తీసుకోవా? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. హల్లెలూయా. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాను, యెహోవా నామానికి ఘనత కలుగునుగాక అన్నాడు. ఆమేన్. సో కాబట్టి యోబుని దేవుడు పరీక్షిస్తా ఉన్నాడు. యోబుని అప్పటి వరకు అన్ని సౌఖ్యాలు ఇచ్చాడు, అన్ని ధనదానగాలు, పశువులు అన్ని కూడా దేవుడు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు సంతోషించాడు. ఇప్పుడు దేవుడు ఒక్కోటి తీసేస్తున్నాడు. చూస్తున్నాడు, యోబు ఏమన్నా మారతాడేమో, యోబు ఏమన్నా అవిశ్వసిస్తాడేమో, యోబు ఏమన్నా నా మీద కొంచెం నమ్మకం తగ్గుదేమో అని చెప్పి దేవుడు చూస్తా ఉన్నాడు. ఆస్తి పోయినప్పుడు యోబుని చూశాడు, కదలట్లా యోబు, దేవుడి మీద విశ్వాసం తగ్గలా. సరే కుమారులు తీద్దాం, పిల్లల్ని తీసేశాడు. చూస్తున్నాడు దేవుడు, రెస్పాన్స్ లేదు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అంటాడు. ఆమేన్. సరే ఇప్పుడు తన ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది. అయినా సరే యోబు అంటున్నాడు, దేవుడు మంచిది ఇచ్చినప్పుడు తీసుకుంటామా, చెడ్డది ఇస్తే తీసుకోమా అని అంటున్నాడు. సో దేవుడు యోబు ఎప్పుడు కూడా వణకలేదు. దేవుడు ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తున్నాడంటే, దేవుడు ఉన్నాడు, దేవుడు ఖచ్చితంగా ఈ పరిస్థితి నుంచి నన్ను బయటపడేస్తాడని చెప్పి నమ్మకంతోనే ఉన్నాడు యోబు. ఎందుకు అంత నిశ్చిత కలిగి ఉన్నాడు యోబు ఎందుకు అంత గట్టిగా నమ్ముతున్నాడు దేవుణ్ణి అని అంటే, యోబుకి ఎక్కడి నుంచి వస్తా ధైర్యం, విశ్వాసం అంటే, యోబు ప్రతిరోజు కూడా తన కోసం, తన పిల్లల కోసం దహన బలులు అర్పించేవాడు అంట. హల్లెలూయా. నేను చేసిన పాపం ఏమైనా ఉంటే నాకు క్షమించు ప్రభు అని చెప్పి దహన బలి. నా పిల్లలు ఏమైనా తప్పు చేశారేమో వాళ్ళు కూడా క్షమించు ప్రభు అని చెప్పి దహన బలి. అంటే యోబు ప్రతిరోజు కూడా తన పాపాలని ఒప్పుకుంటున్నాడు. యోబు ప్రతిరోజు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఈ రోజు ఉదయం లేచిన మొదలు సాయంత్రం వరకు నేను పడుకునేంత వరకు ఇదిగో పలానా సమయం నేను తప్పు చేసే ప్రభు నన్ను క్షమించు. ఆమేన్. ఇదిగో పలానా సమయం నేను ఒక మాట కాని మాట అన్నాను ప్రభు, నన్ను క్షమించు అని చెప్పి ప్రతిరోజు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి తన పాపాలు ఒప్పుకొని దానికి ప్రాయశ్చిత్తం చేస్తాడు యోబు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం కోరుకున్నాడో, దేవుడు ఏం చెయ్యాలని కోరుకున్నాడో అది యోబు నెరవేరుస్తా ఉన్నాడు. ఇప్పుడు యోబుకి ధైర్యం ఏంటంటే, దేవుడు ఏం చేయమన్నాడు నేను చేశాను కాబట్టి ఇప్పుడు దేవుడు నాకు ఖచ్చితంగా సహాయం చేసి తీరాల్సిందే. ఆమేన్. ఏది వచ్చినా ఏది పోయినా నాకు అనవసరం. నా ఆస్తి పోవచ్చు, నా పిల్లలు పోవచ్చు, నా ఆరోగ్యం పోవచ్చు, ఏది పోయినా సరే నేను దేవునికి ప్రతిరోజు కూడా నేను తప్పులు ఒప్పుకున్నాను కాబట్టి, నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి, దేవుడు చెప్పినట్టుగా నేను దహనబలులు అర్పించాను కాబట్టి దేవుడు ఖచ్చితంగా రంగం మీదకి రావాల్సిందే అని యోబు విశ్వసించాడు. కాబట్టి చివరి నిమిషం వరకు కూడా దేవుడు ఆయన్ని పరీక్షించాడు. తన ఆరోగ్యాన్ని తీసివేసి కూడా దేవుడు పరీక్షించాడు. ఆ సమయంలో కూడా యోబు దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోలేదు. కాబట్టి దేవుడు రంగం మీదకి వచ్చాడు. హల్లెలూయా. దేవుడు రంగం మీదకి వచ్చి వెంటనే తనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, తనకి కోల్పోయినటువంటి ఆస్తిని అంతా కూడా ఇచ్చాడు. అలాగే తన బిడ్డలను కూడా తిరిగి ఆయన ఇచ్చాడు. బిడ్డలను ఇవ్వటం అంటే వాళ్ళు చనిపోయిన వాళ్ళని దేవుడు చేర్చుకున్నాడు వాళ్ళని. సో కాబట్టి తన బిడ్డలు నశించిపోలేదని యోబుకు తెలుసు. యోబు తన బిడ్డలను కోల్పోలేదు, నశించిపోలేదు. ఆ బిడ్డలు దేవుని దగ్గర భద్రంగా ఉన్నారు. అలాగే పోయినటువంటి ఆస్తి అంతా కూడా ఇప్పుడు తిరిగి రెట్టింపై వచ్చింది. ఆమేన్. ఇప్పుడు ఆరోగ్యం పోయింది, ఇప్పుడు ఆరోగ్యము వచ్చింది. కాబట్టి యోబు ఆ విధంగా చివరి వరకు విశ్వాసంతో ఉన్నాడు. కాబట్టి యోబు చివరి క్షణంలో దేవుడు రంగం మీదకి వచ్చి ఆయన కోల్పోయిందంతా కూడా తిరిగి ఇచ్చాడు. ఇవ్వటం ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు నమ్మకంగా ఉంటే, నీవు విశ్వాసంతో ఉంటే, నువ్వు చివరి వరకు నా మీద నమ్మకం ఉంచితే నేను చెయ్యగలను, నేను ఏదైనా చేయగలను చెప్పి నువ్వు నమ్మితే నేను ఖచ్చితంగా చేస్తానంటాడు. హల్లెలూయా. అలాగే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు తీసుకుంటే వాళ్ళు దేవుని యొక్క మాటను నమ్ముతున్నారు. వాళ్ళు ఏం మాట నమ్ముతున్నారంటే, మా దేవుడని యెహోవాకు తప్ప మేము దేనికి కూడా మొక్కం. రాజు వచ్చాడు, ఒక బొమ్మని పెట్టాడు, ఆ బొమ్మకు మొక్కండి మీరు అన్నాడు. ఆ బొమ్మకు మొక్కకపోతే ఎవడు మొక్కలేదు వాడిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేస్తానని చెప్పాడు. ఆ మాట ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు విన్నారు. అయినా సరే వాళ్ళు ఏమంటున్నారంటే, మా దేవుడు ఎలా చేస్తే అలాగే మేము చేస్తాము, మా దేవుడు మాటకు మేము వ్యతిరేకంగా చెయ్యము, మా దేవుడికి మేము నమ్మకంగా ఉంటామని చెప్పి వాళ్ళు ఆ బొమ్మకి వాళ్ళు మొక్కలేదు. ఈ విషయం రాజుకు తెలిసింది. రాజు దగ్గర తీసుకుపోయారు. రాజు అడుగుతున్నాడు, ఏరా ఎందుకు మీరు మొక్కలేదు బొమ్మని అని చెప్పంటే
వాళ్ళు అంటారు, ఓ నెబుకద్నెజరు రాజా, మేము మీకు భయపడాల్సిన అవసరం లేదు. ఆమేన్. మా దేవుడైన యెహోవాను తప్ప మేము ఎవరిని కూడా మొక్కము, ఆరాధించము. కాబట్టి మీరు ఏం చేసుకున్నా మాకు పర్వాలేదు. హల్లెలూయా. మేము మాత్రం దేవుని యొక్క మాటనే మేరం అని వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మీరు అగ్నిగుండంలో వేసినా సరే, ఆమేన్, మీరు అగ్నిగుండంలో వేసినా మా దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడు అంటారు వాళ్ళు. వాళ్ళు ఏమంటారంటే, మా దేవుడు ఆ అగ్నిగుండం నుంచి రక్షించడానికి సమర్థుడు. ఆయన రక్షించినా రక్షించకపోయినా మేము మాత్రం మొక్కం. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు దేవుని యొక్క మాట మీద నిలబడ్డారు. అలాగే దేవుని నమ్ముతున్నారు వాళ్ళు. ఈ అగ్నిగుండం నుంచి దేవుడు మమ్మల్ని తప్పించగలడు, ఈ రాజు చేతుల నుంచి దేవుడు మమ్మల్ని తప్పించగలడు. ఏమండి, సీఎం దగ్గరికి పోయాం, సీఎం కోపడుతున్నాం నా మీద, ఎందురా నువ్వు అట్ట చేసావంట ఇట్ట చేసావంట, నీ అంతు చూస్తా అంటున్నాడు. సీఎం తలుచుకుంటే మనల్ని ఏమైనా చేయగలడు, అవునా? సో సీఎం నుంచి తప్పించుకోవటం అసాధ్యం అనిపిస్తుంటది. ఆ సమయంలో కూడా షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఏమవుతుందో తెలుసా? ఈ సీఎం నుంచి కూడా దేవుడు మమ్మల్ని తప్పించగలడు. మేము చూస్తే ఏమి లేనోళ్ళం, మేము బానిసలు ఇక్కడ. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఎవరు? బానిసలు ఆ దేశంలో ఉన్నటువంటి అత్యంత అల్పమైనటువంటి ప్రజలు, అత్యంత బలహీనులు వాళ్ళు. ఆ బలహీనులు అత్యంత బలవంతుడి దగ్గరికి వెళ్ళారు. ఆ దేశంలో అత్యంత బలవంతుడి దగ్గరికి వెళ్ళినా కూడా ఇప్పుడు వాళ్ళు విశ్వాసంతో ఉన్నారు, వాళ్ళు నమ్మకంతో ఉన్నారు. ఏమనంటే, ఈ దేశంలో నువ్వు అత్యంత బలవంతుడు అవచ్చు, గొప్పవాడు అవచ్చు, అయినా సరే నీకు మా మీద కోపం ఉన్నా సరే, నువ్వు మమ్మల్ని నాశనం చేయాలని చూసినా సరే, నువ్వు మమ్మల్ని అగ్నిగుండంలో వేసినా సరే, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. హల్లెలూయా. వాళ్ళ విశ్వాసం అది. ఎందుకు విశ్వాసం వచ్చింది వాళ్ళకి, ఎందుకంత నమ్మకం వాళ్ళకి అని చెప్పంటే, మా దేవుడు ఎట్ట చేయమన్నాడు అట్టే చేస్తున్నాం మేము. అర్థమైందా? ఎక్కడి నుంచి వస్తుందా బలం వాళ్ళకి? మా దేవుడు ఎలా చేయమన్నాడో అలా చేసాం మేము, కాబట్టి మమ్మల్ని రక్షించాల్సిన బాధ్యత కూడా ఆయనకు ఉంది. హల్లెలూయా. ఒకవేళ రక్షించకపోయినా మేము మాత్రం మా దేవుడు చెప్పినట్టే చేస్తాం. హల్లెలూయా. సో కాబట్టి వాళ్ళ యొక్క ధైర్యం ఎక్కడి నుంచి వస్తా ఉంది అని చెప్పి రాజుతో కూడా వాళ్ళు ఎదురుగా మాట్లాడగలుగుతున్నారు అంటే దానికి కారణం ఏంటంటే, దేవుడు చెప్పిన వాక్యం ప్రకారంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఈరోజు కూడా నేను అదే ధైర్యాన్ని కలిగి ఉండాలి అంటే, ఆ విధంగానే మనం ఎంత కష్టంలో వచ్చినా సరే, ఎంత మనకి ఎదురు ఎవరు వచ్చినా సరే వాడి ముందు ధైర్యంగా నిలబడాలి అని చెప్పంటే, మనము దేవుడిని ఆ సిచ్యువేషన్లో కూడా ఆ సిచ్యువేషన్లో మనం నమ్మాలి దేవుడిని అంటే, మనం చేయాల్సింది ఏంటి అంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఉన్నదన్నట్టు పాటించాలా. ఆమేన్. దేవుడు వ్యభిచారం చేయొద్దంటే వ్యభిచారం చేయబాకు, దేవుడు దొంగతనం చేయొద్దంటే దొంగతనమో చేయబాకు, దేవుడు అబద్ధం ఆడొద్దంటే అబద్ధమో ఆడబాకు, దేవుడు బాప్తిసం తీసుకో, నువ్వు రక్షించబోదు, నువ్వు రా నా దగ్గర రా అంటే వెళ్ళు బాప్తిసం తీసుకో, దేవుడు ఇదిగో నాకు ప్రార్థన చేయి అని అంటే ప్రార్థన చేయి, ఇదిగో దశంభాగం ఇవి అంటే దశంభాగం ఇవి, ఇదిగో దేవుడు నా చర్చికి రా నా వాక్యం విను అని చెప్పంటే ప్రతి ఆదివారం వెళ్ళు, ప్రతి బుధవారం నువ్వు వెళ్ళి వాక్యం వింటా ఉండు. దేవుడు చెప్పిన ప్రతిదీ నువ్వు చేసినప్పుడు ఆమేన్, నీకు ధైర్యం వస్తుంది, నీకు విశ్వాసం వస్తుంది. ఏమిటేనంటే, దేవుడు చేయమనందల్లా నేను చేశాను కాబట్టి ఇప్పుడు ఆయన నా గురించి బాధ్యత తీసుకోవాలా. ఏంటి ఆ బాధ్యత అంటే, నీకు వచ్చిన ప్రతి కష్టం నుంచి నేను నిన్ను తప్పిస్తాను. హల్లెలూయా. కాబట్టి ఆయన చెప్పిన మాట నేను నెరవేర్చా. ఆమేన్. ఇప్పుడు ఆయన చెప్పిన వాగ్దానం ఇప్పుడు ఆయన నెరవేర్చాలి ఇప్పుడు. ఆమేన్. కాబట్టి ఆ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఆ విధంగా ధైర్యంగా ఉన్నారు. అయితే దేవుడు చూశాడు, అమ్మో రాజు ముందు కూడా గట్టిగానే మాట్లాడుతున్నారే, పర్వాలేదు అని చెప్పి ఇప్పుడు దేవుడు ఇంకా ప్రాణ రంగం మీదకి సైలెంట్గా ఉన్నాడు. రాజు అన్నాడు, ఎంత ధైర్యం మీకు, మీరు బానిసలై ఉండి బలహీనులై ఉండి నేను మొక్కమన్నా కానీ ఏమంటున్నారు, అంతకుముందు నేను లేను, ఎవరో వేరే వాళ్ళ దగ్గర అన్నారు మీరు, ఏమని మేము మొక్కమండి ఆ బొమ్మకి, మా దేవుడిని మేము ఆరాధిస్తామని చెప్పి అన్నారు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు, మీరు నా ఎదురుగా ఉన్నారు, నేను చెప్పిన కూడా మీరు ఒక్కరంటున్నారే, ఎంత ధైర్యం మీకు, నేను రాజును కదా, నువ్వు బానిసవి, ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక బానిసవి. సో అట్లాంటి నువ్వు నేను చెప్పినా కూడా నీకు ఎంత ధైర్యం రా, నా మాట కూడా ధిక్కరిస్తున్నావే నువ్వు అని చెప్పి, రే పెంచండి రా, అగ్నిగుండాన్ని 7 చేయండి అన్నాడు రాజు కోపం వచ్చి.
అయినా సరే వీళ్ళు తొండకట్లా నిలబడ్డారు. దేవుడు చూస్తున్నాడు, ఆహా ఏడంతలు చేసినా కానీ గట్టిగానే ఉన్నారు. రాజు అన్నాడు, కట్టండి వీళ్ళని, బంధించండి వీళ్ళని అని చెప్పి అంటే బంధిస్తున్నారు. దేవుడు చూస్తున్నాడు, కదలట్లా. వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, షడ్రకు ప్రార్థన చేసావా రాత్రి బాగా? చేసా. తప్పులేని ఒప్పుకున్నావా? ఏం లేదుగా, దేవుడికి నీకు మధ్య ఏం లేదుగా, ఏం లేదు, అంతా క్లియర్. దేవుడు ఏం చేయమని అంతా కూడా నేను చేశాను. దేవుడికి నాకు మధ్య ఎలాంటి అడ్డు లేదు, నా పాపం అడ్డుగా లేదు. మెషక్కు నువ్వు చేసావా ప్రార్థన? నేను కూడా చేశా. అభ్యర్థినిగో నీ సంగతి ఏంటి? నేను కూడా ప్రార్థన చేశా. ఒక సంఖ్యలు వేస్తున్నారు, కడుతున్నారు, అగ్నిగుండాన్ని వేడి చేస్తున్నా ఉన్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే దేవుడు చేయమన్నది మనము చేశాం, దేవుడికి మనకి ఎలాంటి పాపం అడ్డుగా లేదు, కాబట్టి మనం ధైర్యం కలిగి ఉందాం, దేవుడు మనల్ని కాపాడుతాడు. హల్లెలూయా. సో దేవుడు చేయమని మనం చేశాం కాబట్టి ఇంక మనం భయపడాల్సిన అవసరం లేదా? అభ్యర్థిగా పోదాం అవసరం అయితే అని చెప్పి అనుకుంటున్నారు. దేవుడు చూస్తా ఉన్నాడు పైనుంచి, ఏం చేస్తారు వీళ్ళు అని చెప్పి. ధైర్యంగా ఉన్నారు, సరే పని ఇప్పుడు పదండ్రా అని చెప్పి ఈటలు పెట్టి నెడతంటే వీళ్ళు ముందుకి కదులుతూ ఉన్నారు. అగ్నిగుండం దగ్గరికి వెళ్తా ఉన్నారు. అగ్నిగుండం సెగ తగులుతూ ఉంది, ఒక్కొక్క అడుగు దగ్గర అయిపోయింది, వేడి పెరుగుతూ ఉంది. దగ్గరికి పోయారు. దగ్గరికి పోయిన తర్వాత వాళ్ళు వెనకాల వచ్చిన వాళ్ళు ఇసిరేశారు. ఇసిరేసిన వాళ్ళు కూడా కాలిపోయారంట, అంత ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఆ ద్వారం దగ్గరికి పోయారు. ద్వారం దగ్గరికి పోయినా సరే వాళ్ళు ఎలాంటి కదలిక లేదు, దేవుడు కూడా ఎలాంటి కదలిక లేదు. చూస్తా ఉన్నాడు ఏం చేస్తారు వీళ్ళని. చివరి అడుగు దగ్గరికి వెళ్ళారు. అయినా సరే వాళ్ళు అమ్మో ఇంత ఎక్కువగా ఉంది వేడి అని చెప్పి ఆ వేడికి భయపడి వెనక రావడం లేదు, ముందుకే పోతున్నారు. మా దేవుడే తర్వాత అయ్యా బాబు, నువ్వు నిలబెట్టిన బొమ్మకి మేము మొక్కుతా అని చెప్పి అంటలా. వేడిని చూస్తున్నారు, అగ్నిగుండాన్ని సెకండ్ వాళ్ళు ఫీల్ అవుతున్న వాళ్ళు తగులుతా ఉంది. అయినా సరే వాళ్ళు ధైర్యంగానే ముందుకే వెళ్తున్నారు తప్ప వెనక్కి రావట్లేదు. వాళ్ళ విశ్వాసం ఏంటి అంటే మాకు దేవుడికి మధ్య ఎలాంటి పాపం అడ్డుగా లేదు, మా తప్పులన్నీ మేము ఒప్పుకున్నాం, దేవుని మాట ఏం చెప్పి అదే చేస్తున్నాం మేము. దేవుడు ఏమన్నాడు? నాకు తప్ప ఇంకెవడికి మీరు ఒక్కబాకండి అన్నాడు. హల్లెలూయా. మేము ఆ మాట మీదే నిలబడ్డాం కాబట్టి దేవుడు మనల్ని ఖచ్చితంగా రక్షిస్తాడు. ఒకవేళ రక్షించబోయినా మాకు పర్వాలేదు, మేము మాత్రం దేవుడిని ప్రేమిస్తున్నాం అని చెప్పి ఆ దేవుని మాట మీద దేవుని మీద విశ్వాసంతో వాళ్ళు ముందుకి వెళ్ళిపోయారు. ఇప్పుడు చివరి నిమిషం వాళ్ళు ఎప్పుడైతే అగ్నిగుండంలోకి వేశారో ఇప్పుడు దేవుడు రంగం మీదకి వచ్చాడు. హల్లెలూయా. చివరి నిమిషంలో వాళ్ళకి కాలిపోతారని చెప్పి అన్నప్పుడు ఆ సమయంలో దేవుడు రంగం మీదకి వచ్చాడు. వచ్చి ఆ అగ్నిగుండంలో ఉన్నటువంటి వేడంతటి తీసాడంట ఆయన. హల్లెలూయా. తీసే దాన్ని ఏసీగా మార్చాడంట. వాళ్ళు చక్కగా పాటలు పాడతా ఆనందంగా నిప్పులో ఎదురుతూ ఉన్నారంట. ముగ్గురు వేస్తే ఇప్పుడు నాలుగోడు ఉన్నాడు. ఆ నాలుగోడు ఎవరంటే దేవుడు. హల్లెలూయా. సో వాళ్ళ మధ్యలోకి ఎవరు వచ్చాడు? దేవుడే స్వయంగా వచ్చాడు. ఆమేన్. సో తన బిడ్డలను రక్షించడం కోసం, తన పట్ల విశ్వాసం నుంచి వాళ్ళని రక్షించడం కోసము దేవుడు ఇంకెవరో పంపించడం, ఆయన వస్తాడు స్వయంగా. హల్లెలూయా. చివరి నిమిషంలో అయినా సరే ఎవరు వస్తారంటే చివరి నిమిషంలో ఆయన సహాయం చేసే దేవుడు ఉన్నాడు. చివరి నిమిషం వరకు షడ్రకు మెషకు అబేద్నెగోల యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తా ఉన్నాడు. వాళ్ళు ఎలాంటి భయం పడలేదు, వాళ్ళు ఎలాంటి విశ్వాసాన్ని కోల్పోలేదు కాబట్టి, వాళ్ళు దేవుడి మీద చివరి వరకు నమ్మకం ఉంచారు కాబట్టి ఇప్పుడు దేవుడు వచ్చి వాళ్ళకి సహాయం చేశాడు. అగ్నిగుండం నుంచి వాళ్ళని తప్పించాడు. ఇప్పుడు రాజుకు ఆశ్చర్యించింది, మనం వేసింది ముగ్గురు కదా, ఆమేన్, నలుగురు ఉన్నారు ఏంటి ఇక్కడ అని చెప్పి, తీయండి బయటకు తీయండి అని చెప్పి వాళ్ళని తీసుకొని వచ్చి చూస్తే వాళ్ళ యొక్క వెంట్రుకలు కూడా కాలేదు, వాళ్ళ బట్టల వాసన కూడా కౌరుకుపోయిన వాసన కూడా లేదు. అప్పుడు ఆయన డబ్బా మీ దేవుడే నిజమైన దేవుడు. ఆమేన్. సో అటువంటి మార్పు, అటువంటి కదలిక ఎందుకు వచ్చిందనంటే షడ్రకు మెషకు అబేద్నెగోల యొక్క విశ్వాసాన్ని బట్టి. వాళ్ళు నమ్మింది ఏంటంటే దేవుడు ఉన్నాడు, దేవుడు ఖచ్చితంగా మాకు సహాయము చేస్తాడు. సో సహాయం చేయకపోయినా సరే మేము మాత్రం ఆయన్ని వదిలిపెట్టాం, మేము దేవుణ్ణే వెంబడిస్తాము అన్నటువంటి విశ్వాసాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి ఆ విధంగా దేవుడు చివరి నిమిషం దాకా వాళ్ళని దేవుడు పరీక్షించాడు. చివరి నిమిషంలో వచ్చి ఆయన రంగం మీదకి వచ్చి సహాయం చేశాడు. అలాగే ప్రియ సహోదరులారా, దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నన్ను నమ్మాలి మీరు కోరుకుంటున్నాడు. ఆయన మనం నమ్మినప్పుడు ఆయన మనకు సహాయం చేయడానికి ఏమైనా చేయగలడు ఆయన. హల్లెలూయా.
రాజులు సైతం గడ్డి కనిపించిన దేవుడు ఆయన. ఆమేన్. సేవ కోసం, దేవుని పిల్లల కోసం, ఆయన నమ్మి వారి కోసము రాజులు సైతం, రాజ్యాన్ని సైతం కూల్చిన దేవుడు ఆయన. ఆమేన్. ఐగుప్తు దేశం అంటే మౌలు దేశం కాదండి. ఆ సైన్యం అంటే మౌలు సైన్యం కాదు. అప్పట్లో ఇప్పుడు అమెరికా అట్లాగా, అప్పుడు ఐగుప్తు అలాగా. సో అక్కడ ఉన్నటువంటి దేవుని ప్రజల కోసం దేవుడు ఏం చేశాడంటే ఆ అమెరికా లాంటి అగ్రరాజ్యం ఐగుప్తు దేశాన్ని గడగడ ఉణికించాడు. ఆమేన్. దెబ్బకి వాళ్ళు ఊరి పూండ్ర బాబు మీకు దండం పెడతా అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు అక్కడి నుంచి పంపించేదాకా వాళ్ళకి మనశ్శాంతి లేదు. ఎందుకనంటే మన దేవుడు భయంకరమైన దేవుడే అన్నాడు. తనను నమ్మిన వారి కోసము ఏమైనా చేయగల దేవుడే అన్నాడు. ఆమేన్. రాజ్యాలను మార్చగలడు, రాజులను మార్చగలడు, రాజు యొక్క తాకీదులను మార్చగలడు ఆయన. ఆమేన్. ఆయన ఏమైనా చేయగల దేవుడు అన్నాడు. నువ్వు నమ్మాలి. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే నువ్వు నమ్ము, నన్ను, నేను ఉన్నాను, నువ్వు విశ్వసించు, చివరి ఒక నిలబడు, నా సత్తా ఏంటో నువ్వు చూస్తావు, నా శక్తి అంటే నువ్వు అనుభవిస్తావు అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఉన్నాడని మనము నమ్మినప్పుడు, చివరి వరకు మన విశ్వాసంతో నిలబడినప్పుడు దేవుడు ఖచ్చితంగా రంగం మీదకి వచ్చే దేవుడు ఉన్నాడు. మనల్ని ఆయన ఆదుకునే దేవుడు ఉన్నాడు. మనల్ని ఏ కష్టం వచ్చినా సరే, ఏ బాధ వచ్చినా సరే, నువ్వు నేను చేయవలసింది ఏమిటి అని అంటే, దాని నుంచి బయటపడాలంటే ముందుగా నీకు దేవుడికి మధ్య ఏదైనా అడ్డుగా ఉందేమో పరిశీలన చేసుకో. ఆమేన్. దాని వెంటనే నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్ళి, ప్రార్థనలోకి వెళ్ళి, ప్రభువా నేను తప్పు చేస్తే నన్ను క్షమించని చెప్పి అదంతా కూడా నువ్వు క్లియర్ చేసుకున్నప్పుడు నీ మనసు నీ మీద దోషారోపణ చేయని స్థితిలోకి వస్తాను. ఎప్పుడైతే నీ మనసు నీ మీద దోషారోపణ చేయదో అప్పుడు నీకేం వస్తుందంటే విశ్వాసం వస్తుంది. దేవుడు నాకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఎందుకంటే దేవుడు చేయమన్నదంతా కూడా నేను చేశాను, దేవుడికి నాకు మధ్యలో ఎలాంటి ఆటంకమో లేదు. సో కాబట్టి దేవుడు నన్ను క్షమించాడు అన్నటువంటి ఆ ఆలోచన నీకు ఒక మనశ్శాంతిని తీసుకొస్తుంది, ఒక ధైర్యాన్ని తీసుకొస్తుంది, ఒక విశ్వాసాన్ని తీసుకొస్తుంది. కాబట్టి అటువంటి సమయంలో దేవుడి కోసం నువ్వు వెయిట్ చేస్తావు. ఎంత కష్టం సరే నువ్వు భరిస్తావు. ఆ కష్టాన్ని చూడవు, ఆ కష్టం చివరిలో దేవుడిని చూస్తూ ఉంటాను. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు మనల్ని పరీక్షించాలనుకుంటున్నాడు. ఆయన ఎల్లప్పుడూ కూడా తన బిడ్డలను ఆయన పరీక్షించాలని చూసే దేవుడు అన్నాడు. కాబట్టి ఆ పరీక్షకు మనము నిలబడాలి అంటే మనము ప్రార్థన చేయాలా, దేవుని మాట చొప్పున మనము నడవాలా. సో దేవుని యొక్క మాట చొప్పున మనం నడిచినప్పుడు ఆయన మనం రక్షించడానికి సమర్థుడై ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా సమృద్ధిగా ఆశ్రయించును గాక. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఈ సమయంలో సాంగ్రీయ సమస్య హల్లెలూయా. సరే, మంచిది. సమయంలో మనందరం కూడా లేచి నిలబడినట్లయితే హల్లెలూయా. స్తోత్రములు 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 ప్రభువా. రాత్రికాల సమయంలో నిజముగా నా తండ్రి దాసు నిలబెట్టుకొని దేవుడు ఉన్నాడని నిశ్చయిత కలిగి ఉండని వాక్యం ద్వారా మాతో మాట్లాడాము ప్రభువా. నిజముగా నా తండ్రి ఎవరెవరు విశ్వాసము ద్వారా నా తండ్రి ఈ వాక్యానికి లోబడి జీవించారో మాకు తెలియపరిచావు ప్రభువా. ఇదిగో నా తండ్రి, సారాపదన గ్రామంలో ఒక యదవరాలు ప్రభువా తన కుమారుని పెట్టుకొని ప్రభువా విశ్వాసముతో ఉన్నప్పుడు ఏలియాని పంపించి, దేవా ఏలియా ద్వారా నా తండ్రి కరువంతా తీరిపోయేంత వరకు నా తండ్రి పోషించిన దేవుడు ప్రభువా. నిజముగా నా తండ్రి ఒక దినాన యోబును పరీక్షించినప్పుడు ప్రభువా, యోబు ఏ మాత్రం కూడా తొనకలేదు ప్రభువా. తనకున్నటువంటి ఆస్తి, తనకున్నటువంటి బిడ్డలు, తన శరీరము నా తండ్రి సమస్తము కోల్పోయినప్పటికీ ప్రభువా, ఇదిగో అదంతా యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుని ఉన్నాడు, ఆయన నామమునకి మహిమ కలుగునుగా కని పలికాడు. అలాగే నా తండ్రి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఆ బబులోను దేశంలో బానిసలుగా పట్టబడినప్పుడు ఆ రాజు ఆజ్ఞ జారీ చేసినప్పుడు ప్రభువా, ఇదిగో నా తండ్రి వారు ఆజ్ఞకు నా తండ్రి ఏ మాత్రము భయపడకుండా, మా దేవుడు సర్వశక్తి గల దేవుడు, నిజముగా ఆయనకు తప్ప ఎవరికి మేము పూజించమని మాట్లాడినప్పుడు అగ్నిగుండంలోకి నా తండ్రి వారు వెళ్ళినప్పుడు ప్రభువా, 4వ వ్యక్తిగా దిగి వచ్చిన దేవుడు ఇదిగో నా తండ్రి వారి విశ్వాసాన్ని రెట్టింపు చేసే దేవుడు ప్రభువా. ఒక వ్యక్తి నా తండ్రి నీ మాటపై నిలబడినప్పుడు, ఆ మాటపై నా తండ్రి నిలిచినప్పుడు ప్రభువా,
నిత్యముగా నా తండ్రి నువ్వు దిగొచ్చే దేవుడు నువ్వు రాహాబనే వేసిన తండ్రి ఆ ఏగుల వారిని చేర్చుకొని ప్రభువా విశ్వాసము ద్వారా దాని కుటుంబాన్ని రక్షించుకున్నదని తెలియపరిచావు. అలాగే నా తండ్రి నోవాహు కాలంలో నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా ఉన్నప్పటికీ ప్రభువా ఓ నిత్యముగా నా తండ్రి తన కుటుంబం అంతా రక్షింపబడింది ప్రభువా. అలాగే నా తండ్రి ఈ చివరి కాలంలో నా తండ్రి ఓ ప్రభువా మా కుటుంబాల్లో ఒక్కరు చాలు ప్రార్థించి దేవుని అడిగి దాని ప్రకారం జీవించినట్లయితే నీ కుటుంబం అంతా రక్షింపబడతాయి. జీవనాయకుడు మాట్లాడినప్పుడు నా తండ్రి పౌలు గారు మాట్లాడి ఉన్నాడు, నువ్వు విశ్వసించి రక్షణ పొందుము నీవు నీ ఇంటి వారు రక్షింపబడుతున్నట్టు తెలియదు. అలాగే నా తండ్రి ఓ ప్రభువా ఇది రాత్రి కాల సమయంలో ప్రభువా మేము ఆ విశ్వాసమును కలిగి జీవించే భాగ్యమును మాకు దయచేయండి ప్రభువా. అట్టి విశ్వాసాన్ని మేమందరము కలిగి నా తండ్రి ఎత్తబాటుకు తగిన సిద్ధపాటు కలిగి ఆ పరిశుద్ధాత్మను పొందుకొని జీవించే భాగ్యమును మాకు దయచేయమని అడుగుతున్నాను. అట్టి జీవితాన్ని మా అందరికి దయచేయమని అడుగుతున్నాను. హల్లెలూయా స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. శోధన తుఫానులు ఎదురైనను అపవాది కెరటాలు అడ్డు వచ్చినా శోధన తుఫానులు ఎదురైనను అపవాది కెరటాలు అడ్డు వచ్చినా విశ్వాస ధర చాపలు విశ్వాస ధర చాపలు చిరిగిపోకుండా కాపాడుము ప్రభువా మీదరినే చేరకు చిరిగిపోకుండా కాపాడుము ప్రభువా మీదరినే చేరకు. నా తోడు నీవయ్యా నా నీడ నీవయ్యా ఆధారము నీవేనయా నా తోడు నీవయ్యా నా నీడ నీవయ్యా ఆధారము నీవేనయా ఆనందము నీవేనయా ఆనందము నీవేనయా చదువుచున్న దేవా నా జీవితానావా సియోను పురమునకు నన్ను చేర్చు ప్రభువా సియోను పురమునకు నన్ను చేర్చు ప్రభువా. ఆహా సర్వోన్నతుడా మీకు నామకు స్తోత్రం తండ్రి. మీరు ఉన్నారని అయా మీకు ప్రార్థించిన వారికి నువ్వు జవాబు దయచేసే దేవుడు అని అయా నిశ్చయత కలిగి ఉన్నారని మాతో మాట్లాడావు ప్రభువా. అయా మీరు ఉన్నారు తండ్రి. అయా నా తండ్రి మీ మాట చొప్పున మేము చేసినప్పుడు ప్రభువా మా గురించి నువ్వు శ్రద్ధ వహించే దేవుడు ప్రభువా. ఇదిగో నాయన అనేక భక్తుల యొక్క జీవితాల ద్వారా అయ్యా రాత్రికాల సమయంలో మాతో మాట్లాడావు ప్రభువా. నిజంగా నా తండ్రి వారు ఎప్పుడైతే మీ వాక్యాన్ని విశ్వసించారో మీ మాట మీద నిలబడ్డారో ప్రభువా అయా షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని చివరి క్షణంలో రక్షించిన దేవుడు ప్రభువా. అయా నా తండ్రి అలాగే నా తండ్రి రాహాబు అనేటువంటి వేశ్య మిమ్మల్ని విశ్వసించింది కాబట్టి అయా తన కుటుంబం అంతా దేవుడు రక్షించిన దేవుడు ప్రభువా. అయా నా తండ్రి ఇదిగో మేము ఉన్నామని విశ్వసించవలసి ఉన్నది ప్రభువా. దేవుడు ఉన్నాడని విశ్వసించవలసి ఉన్నది ప్రభువా. ఆ సారెపతు విధవరాలు నాయన ఆమె నా తండ్రి ఇదిగో దేవుడు నాకు సహాయం చేస్తాడని నమ్ముతూ ప్రభువా చివరి వరకు ఆమె వచ్చింది నాయన. అయితే చివరి క్షణంలో మీ ప్రవక్త నా వేదకు పంపించి ప్రభువా ఆమెను రక్షించిన దేవుడు ప్రభువా. అయా నా తండ్రి ఆ పిండి తక్కువ కాకుండా గుడ్లో నూనె అయిపోకుండా ప్రభువా దాన్ని వృద్ధి చేసిన గొప్ప దేవుడు ప్రభువా. నీ బిడ్డల కోసము నిన్ను నమ్మిన వారి కోసము నీ యందు విశ్వాసం ఉంచిన వారి కోసము నువ్వు ఏదైనా చేయగల దేవుడు ప్రభువా.
యా ఎంత గొప్ప కార్యమైనా, ఎంత అద్భుతమైనా సరే ప్రభువా నువ్వు చేసి తీరగల దేవుడు నాయన. అటువంటి దేవుడిని ప్రభువా మేము దేవుడిగా కలిగినందుకు నాయన మేము ధనులమైనాము తండ్రి. ఇదిగో ప్రభువా అయ్యా నా తండ్రి, మా జీవితాల్లో వచ్చినటువంటి కష్టాలను బట్టి, శోధనలను బట్టి, శ్రమలను బట్టి ప్రభువా మేము కుంగిపోకుండా నా ప్రభువా ఇదిగో మా జీవితంలో సరి చేసుకోవడానికి మాకు సహాయం చేయండి అయ్యా. మాకును మీకును మధ్య ఏదైనా అడ్డుగా ఉంటే దాన్ని తొలగించుకొని ఇదిగో దేవుడు నాకు సహాయం చేస్తాడన్నటువంటి విశ్వాసాన్ని మేము పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. ఇక్కడ ఈ సమయంలో నా తండ్రి ఎంతమంది అయితే వాక్యం విన్నారో ప్రభువా వారందరినీ మీరు దీవించండి ప్రభువా. వారి కుటుంబాలను రక్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా వారి కుటుంబాలు ఎవరైతే రక్షణ పొందలేదో ప్రభువా, ఎవరైతే నాయన లోకంలో నా తండ్రి పట్టబడి జీవిస్తున్నారో తండ్రి, అయ్యా వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా వారికి రక్షణ భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృప చూపించండి. విన్న వాక్యమును వారి హృదయాల్లో భద్రం చేయండి ప్రభువా. మీ కృప తోడుగా ఉంచండి. అలాగే ప్రభువా ఈ కోటాన్ని ఏర్పాటు చేయడానికి కరెంట్ ఇచ్చినటువంటి అయ్యా మరి ముత్తయ్య బాబాయిని ఆయన కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈరోజు ఈ వీధిలో సువార్త కూడిక జరగటానికి అయ్యా వారు సహకరించారు ప్రభువా. అయ్యా నా తండ్రి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయ్యా ఒకరోజు సీమోను పేతురు యొక్క బోటుని నువ్వు అద్దెకు తీసుకున్నావు తండ్రి. ఆ బోటు మీద నిలబడి నువ్వు అయ్యా నా తండ్రి వాక్యాన్ని ప్రసంగించావు ప్రభువా. ఆ బోటుని నువ్వు తీసుకున్నావు గనుక ప్రభువా పేతురికి నువ్వు వెల చెల్లించావు ప్రభువా. పేతురికి నువ్వు అద్దెగట్టావు తండ్రి. ఎలాగనంటే ఏ బోటు మీద నుంచి అయితే నువ్వు ప్రసంగించావు తండ్రి, ఆ బోటు నిండా చేపలు పడినట్లుగా నా తండ్రి. అయ్యా నా తండ్రి ఆ బోటు మునిగిపోయేంతగా ప్రభువా అయా చేపల్ని పట్టి ప్రభువా అయ్యా నా తండ్రి పేతురికి నువ్వు ప్రభువా వెల చెల్లించావు నాయన. అయ్యా నీకు ఎవరైనా సహాయం చేస్తే అయ్యా నువ్వు తిరిగి సహాయం చేయకుండా ఉండే దేవుడు కాదు ప్రభువా. నువ్వు ఖచ్చితంగా వారికి దీవించే దేవుడు ఎన్నవు తండ్రి. అలాగే ప్రభువా మరి నాయన ఈ కోటాను ఏర్పాటు చేయడానికి సహోదరులు అయ్యా నతానీయులు, మేక, మోషే ప్రభువా ఎంతగానో కష్టపడ్డారు తండ్రి. అయ్యా నాయన వారిని జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా వారిని కూడా దీవించండి ప్రభువా. అయ్యా వారికి నాయన తగిన ఫలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. కృప చూపించండి. వారి కుటుంబాలను దీవించమని ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాను ఈ సమయంలో ప్రభువా. మరి పాటలు పాడిన వారిని ప్రభువా, ఊళ్ళో నుంచి నాయన శ్రమపడి ప్రయాసపడి ఇక్కడికి వచ్చి వాక్యం విన్నవారిని ప్రభువా వారి ఇళ్లలో ఉండి అయ్యా నా తండ్రి విశ్రాంతి తీసుకోకుండా నా తండ్రి ఆ సమయాన్ని కూడా వాక్యం వినడానికి వెచ్చించినటువంటి ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు పేరు పేరున దీవించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఈ కృప తోడుగా ఉంచి నడిపించి సహాయం చేయమని ఈ విన్న వాక్యం అందరి హృదయాలు నీరు కట్టి నూరంతలుగా ఫలింపును దయచేయమని మా ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపా సమాధానములు సకల లోక పరిశుద్ధులకు ఇక్కడ కూడి ఉన్న మనందరకు సదాకాలం తోడేండును గాక. ఆమేన్, ఆమేన్. కూట ముగించబడింది. అందరికీ వందనాలు. దేవుడు మనల్ని దీవించును గాక.